చాలా సంతోషం అనిత గారు. చాలా సో చెప్పండి, గట్టి చెప్పండి, చిన్నది గారు చెప్పండి, మరి ఆ రోజు వేణుగోపాల్ గారి ఆధ్వర్యంలో మనం పెద్దవాళ్ళని సత్కరించుకోవడం జరిగింది. పెద్ద వాళ్ళు నందకుమార్ సమ్మాయి గారు, అందరికన్నా సీనియర్ బడితెల వాసుదేవరావు గారు, బాలకామేశ్వరరావు గారు, త్రినాథరావు మల్లూరు గారు అండ్ ఇలాంటి ఎంతో మంది పెద్దల్ని మనం సత్కరించుకోవడం జరిగింది. ఆధ్యాత్మికంగా మీరు పైకి రావాలి అంటే మాత్రం 4 విషయాలు. ఒకటి నిష్కామ కర్మ, అది ప్రతి వాడు చేయగలడు, కానీ చెయ్యలేనేమో అన్న భావంలో ఉంటాడు. కానీ ప్రతి వాడు చేయగలడు, ఏ కోరిక లేకుండా చేయడమే కదా. నిష్కామ కర్మానికి కొత్తగా రాదు కదా. ఏ పని చేస్తున్నావు ఎటువంటి ఫలాపేక్ష లేకుండా చెయ్యడం, ఒక డ్యూటీగా, ఒక కర్తవ్యంగా భావించి చేయడమే నిష్కామ కర్మ. ఎటువంటి కోరిక లేకుండా ఇది నా డ్యూటీ అని చెప్పి మనసులో నిశ్చయించుకొని దాన్ని తాను చెయ్యడం అనేది, దాని ఎటువంటి కోరిక ఉండదు, ఎటువంటి ఫలాపేక్ష ఉండదు. అది నిష్కామ కర్మ. అది ఫస్ట్ రావాల్సింది. 2, తన మీద తనకి నమ్మకం. ఫస్ట్ అది సెకండ్ పాయింట్. తన మీద తనకి విపరీత నమ్మకం ఉండాలండి. తన మీదే తనకి నమ్మకం లేనప్పుడు ఇంకా పైకి వస్తాడండి జీవితంలో. తన మీద తనకి నమ్మకం, దట్ ఈస్ ద సెకండ్ పాయింట్. ఇవన్నీ కూడా చాలా మంది ఏదో ఇది ఇస్తూ ఉంటారు, స్పీచ్లు ఇస్తూ ఉంటారు, సెల్ఫ్ అసెస్మెంట్, సెల్ఫ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికీ ముఖ్యమైనదంటే తన మీద తనకి నమ్మకం ఉండాలి. దే షుడ్ హ్యావ్ రెస్పెక్ట్ టువర్డ్ దెమ్సెల్వ్స్. తన మీద తనకు రెస్పెక్ట్ ఉండాలి, తన మీద తనకు గౌరవం ఉండాలి, తన మీద తనకు ఒక నమ్మకం ఉండాలి, తన మీద తనకు విశ్వాసం ఉండాలి. అలా ఉన్నవాడే పైకి వస్తాడు. లేదు గాలికి వెళ్ళిపోతాను అనుకుంటే మరి గాలికి వెళ్ళిపోతాడు. ఎవడో 10 రూపాయలు మనకి ఇచ్చి టీ ఇప్పిస్తే, 10 రూపాయలు ఇచ్చి కూల్ డ్రింక్ ఇప్పిస్తే థ్యాంక్స్ రా అయ్యి బాబాయ్ అనుకుంటాం. లేదా 1000 రూపాయలు పెట్టి పార్టీ ఇస్తాడు, 2000 పెట్టి పార్టీ ఇస్తాడు, ఎంతో సరదాపడిపోతుంది. థ్యాంక్స్ రా, చాలా మంచి పార్టీ ఇచ్చావు అని చెప్పేసి. కానీ నీకు 10,000 పెట్టి పార్టీ ఇచ్చినా సరే, 10,000 పెట్టేసి మంచి 3 స్టార్ హోటల్లోని మంచి పార్టీ ఇచ్చినా సరే మనకి థ్యాంక్స్ చెప్పేస్తాం. కానీ ఈ జీవితాన్ని ప్రసాదించిన తల్లిదండ్రులకు థ్యాంక్స్ చెప్పాలి. 1 లీటర్ పెట్రోల్ అనే జ్ఞానాన్ని ప్రసాదించిన భగవంతుడికి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ మన శరీరం ఈ రకంగా పనిచేస్తున్నది, ఎటువంటి ఆటోమేటిక్ గా పనిచేస్తున్నది చెప్తాను. ఆటోమేటిక్ గా శరీరం తనంతట తను ఆటోమేటిక్ గా పనిచేస్తున్నాడు. అన్ని జరుగుతున్నాయి. మనం ఏం చెయ్యగలి, శరీరాన్ని కొత్తగా చేయగలసిన అవసరం అయితే లేదు. కళ్ళు చూస్తున్నాయి, చెవులు వింటున్నాయి, ముక్కు శ్వాస పీల్చుకుంటున్నది, నోరు మాట్లాడుతున్నది, నాలుగు రుచి చూస్తున్నాయి, చర్మ స్పర్శ చూస్తున్నది, కిడ్నీస్ పనిచేస్తున్నాయి, హార్ట్ పనిచేస్తున్నాయి, కాళ్ళు కదులుతున్నాయి, చేతులు కదులుతున్నాయి, బుర్ర ఆలోచిస్తున్నది. అన్ని కూడా ఇవన్నీ ఆటోమేటిక్ గా జరుగుతున్నాయి. దాంట్లో నీ ప్రమేయం అంటూ ఏమీ లేదు స్వామి. నువ్వు కొత్తగా ఏం చేసి అక్కర్లేదు శరీరానికి. ఈ శరీరం తనంతరదని పనిచేస్తున్నావు. ఊపిరి తీస్తున్నట్టు నీకు తెలియదు, వింటున్నట్టు నీకు తెలియదు, చూస్తున్నట్టు నీకు తెలియదు. అన్ని అవయవాలు వాటంతట పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి. ఇటు కర్మేంద్రియాలు కావచ్చు, ఇటు జ్ఞానేంద్రియాలు కావచ్చు, వాటి పని వాడు చేసుకుంటున్నాయి. ఎందుకు చేసుకుంటున్నాయి అన్న ఒక్క ప్రశ్న, ఎలా చేసుకుంటున్నాయి, దానికి వెనకాతలున్న చైతన్యం ఏమిటి, వాట్ ఈస్ ద ఫోర్స్ బిహైండ్ దీస్ ఆర్గాన్స్. ఈ ఆర్గాన్స్ ని పని చేసుకునేటట్టు చేసే చైతన్యం ఏది ప్రసాదిస్తున్నది. ఒకటే ఆలోచన, ఆధ్యాత్మికంగా నింతే
కళ్ళు చూస్తున్నాయి. ఎలా చూస్తున్నది? ఒక 50 ఏళ్ళ వరకు కళ్ళు చూస్తున్నాయి, తర్వాత చత్వారం వస్తుంది. ఓకే, ఏ వస్తువైనా సరే వాడినా వాడకపోయినా కొన్నాళ్ళు పాడైపోతుంది, అంతే కదా. కారు ఉంటుంది, కారు కొనుక్కుంటాను. నేను 2011లో కారు కొనుక్కున్నాను. నేను ఇప్పటి వరకు 10 ఏళ్ళలో తిరిగింది. మీరు ఆశ్చర్యపోతే నమ్ముతారు కూడా, అందరికీ మన వేణుగోపాల్ కూడా నవ్వారు. ఈ 10 ఏళ్ళలో నా కారు తిరిగింది 18,000 కిలోమీటర్లు. 18,000 అంటే సంవత్సరానికి 1800 కూడా తిరగలేదు. నేను కారు ఎప్పుడు బయటకు తీసుకెళ్ళలేదు. ఏదో ముస్తాబు కింద ఉంది, కింద నా పిల్లలు వచ్చినప్పుడు వాడుకుంటారు. నేను ఎప్పుడు వెళ్ళినా సరే డ్రైవర్ని పెట్టుకుంటాను. నేను కారు నడపను, మహా చిరాకు. బండి మీద వెళ్ళమంటే వెళ్ళిపోతాను, స్కూటర్ మీద 100 కిలోమీటర్లు వెళ్ళమని వెళ్ళిపోతాను తప్ప కారు అనేది అసలు ప్యాషన్. ఇది డ్రైవింగ్ అన్ని కూడా కొంచెం ప్యాషన్ ఉండాలి, దానికి ఆసక్తి ఉండాలి. నేనైతే ఆ పని చేయలేదు. కారు కింద పడింది, నేను డ్రైవ్ చెయ్యను. రాత్రి కూడా అస్సలు చేయను, నాకు అదో భయం. సో ఏంటంటే ప్రతిదీ పాడైపోతుంది. వాడినా మనం వచ్చాము 10 ఏళ్ళు అయింది కదా అని చెప్పి టైర్లు గీర్లు అన్ని మార్చి మళ్ళీ సర్వీస్ ఇచ్చి ఒక 30,000 ఖర్చు పెట్టి వాడకపోయినా సరే డబ్బులు ఖర్చు పెట్టాలి. శరీరం అనేది అలా ఉండట్లేదు, వాడుతూనే ఉన్నాం, ప్రతి నిత్యం వాడుతూనే ఉన్నాం. మనకి తెలిసినా తెలియకపోయినా మెలకు అవస్థలో కావచ్చు, జాగృత్ అవస్థలో కావచ్చు, స్వప్నావస్థలో కావచ్చు, సుషుప్తి అవస్థలో కావచ్చు, ఈ శరీరం అనేది పని చేస్తూనే ఉన్నది. నిజమే కాదా? సో 24/7 ఈ శరీరం పనిచేస్తున్నది. ఎప్పటి వరకు కూడా దీంట్లో ఉన్న చైతన్యం, దీంట్లో ఉన్న ప్రాణం బయటికి వెళ్ళేంత వరకు కూడా ఈ చైతన్యం పనిచేస్తూనే ఉంది. ఆ చైతన్యం ఏంటో గుర్తిస్తే మరి ఇంకా మిగతా వాడితో పని లేదు కదా. ఆ వెనకాతల చైతన్యాన్ని మనం తెలుసుకుంటే ఇంకా అంతకన్నా తెలుసుకోవాల్సింది ఏముందండి? మిగతా వస్తాయి పోతాయి, డబ్బు వస్తుంది పోతుంది, ఇల్లు వస్తుంది పోతుంది, వాకిలు వస్తుంది పోతుంది, ఆస్తులు వస్తాయి పోతాయి, పిల్లలు వస్తారు, పిల్లలు వస్తుంది, సంసారం వస్తుంది, అన్ని వస్తాయి. ఎందుకురా? అన్ని వస్తాయి. కానీ కొన్నాళ్ళు ఉంటాయి, కొన్నాళ్ళ తర్వాత పోతాయి. ఈ శరీరం ఉన్నంత వరకు ఇదంతా కూడా, శరీరం ఉన్నంత వరకు కూడా ఈ బయట ప్రపంచంతోనే మన చుట్టుపక్కల ప్రపంచంతోనే మనకి పని. ఈ శరీరమే పోయిన తర్వాత ఇంకా ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఎవరితో మని పోయిన తర్వాత ఒక 10 రోజులు బాధపడతారు, 2 రోజులు బాధపడతారు, 3 నెలలు బాధపడతారు. తర్వాత ఎవరి జీవితం ఆయన నెట్టుకు రావాల్సిందే. అలా అని చెప్పేసి ఇదే బాధలు ఉండలేరు కదా అందరూ కూడా. ఉండకూడదు కూడా, నేను అదే చెప్తున్నా. ఉండకూడదు కూడా. అందులో భగవంతుడు ఏం చేశాడు? పరమాత్మ మరుపును కూడా ఇచ్చాడు. చూడండి, ఇదంతా కూడా ఎవరు పెట్టాడండి? ఈ మరిచిపోవడము, మరుపు ఎంత గొప్ప విషయం అండి. భార్య పోయిన వాళ్ళు మన గ్రూపులో చాలా మంది ఉన్నారు, భర్త పోయిన వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. ఈ మరుపు అనేది కొన్నాళ్ళకి పోతుంది, మర్చిపోతాం. అప్పటి వరకు 60 ఏళ్ళుగా జీవిస్తున్నా, మనతో పాటు గత 40 ఏళ్ళుగా జీవిస్తున్నా ఒక వ్యక్తి సడన్ గా మన కళ్ళ ముందు మాయమైపోతే ఎంతో బాధ అనేది కలుగుతుంది. కానీ భగవంతుడు ఎటువంటి శక్తిని ప్రసాదించాడంటే ఒక 1 రోజులో 2 నెలల తర్వాత మర్చిపోసి మళ్ళీ మన జీవితాన్ని మనం కొనసాగిస్తాం. నిజమా కాదా? కొనసాగించకపోతే మనం బతకలేం కదండి. సో అల్టిమేట్ ఏంటి? సంపాదించిందంతా కూడా ఇన్నాళ్ళు ఎంజాయ్ చేస్తున్న ఏసీలు, ఇన్నాళ్ళు ఎంజాయ్ చేస్తున్న మన సొంత ఇల్లు, ఇన్నాళ్ళు ఎంజాయ్ చేస్తున్న మన స్థలాలు, ఇన్నాళ్ళు ఎంజాయ్ చేస్తున్న మనకి 100 కొద్ది ఎకరాలు, ఎంతో కొంత ఆస్తి, ఇవన్నీ కూడా బ్రతికి ఉన్నంత కాలం మనం పట్టించుకోగలం. ఒక్కసారి ప్రాణం పోయిన తర్వాత దాన్ని ఎవరు తీసుకున్నారో, ఎంతమంది పంచుకున్నారో, ఈ డబ్బు గురించి ఎంతమంది కొట్టుకున్నారో, ఎంతమంది విడిపోయారో
అన్న విషయం మనకు తెలియదు. గురువు గారు పోషించుకున్న దేహమే అంతే కదా, పూడ్చారు, పోయిందా బిడ్డ కంటే పోయింది, శరీరం వదిలిపోయింది, జనం అయిపోయింది. తర్వాత ఏం చేశారు? మిగతా చోట్ల ఆచారం ఉంటుందో లేదో కానీ విశాఖపట్నంలో ఒక ఆచారం ఉంది. పోయిన శరీరాన్ని చాలా ఊరేగింపుగా తీసుకెళ్తారు, పెద్ద దానికి బ్యాండ్ పెడతారు, రఘుపతి రాఘవ రాజారావు పాట పెడుతూ ఉంటారు. అది కంపల్సరీగా ఉంటే బాణాసంచా కాలుస్తారు. సంతోషం. ఆ చప్పుడుకి ఏమైనా లేస్తే పర్వాలేదు. కొంచెం నాకు అనిపిస్తూ ఉంటుంది, నవ్వుకుంటున్నారు ఎవరో ఉన్నారు కానీ ఏదో నవ్వుకుంటున్నారు. విమర్శ రాకేశ్వరి గారు నవ్వుకుంటున్నారు. విమర్శ రాకేశ్వరి గారు నవ్వొచ్చిందండి. బాణాసంచా, పెద్ద బ్యాండ్ పెడతానండి. ఉంటాయి కదా వైజాగ్ లో, ఉంటాయండి. ఉత్తరాంధ్రలో ఇది కంపల్సరీగా ఉంటుంది. అంటే ఏదో రెస్పెక్ట్ కొద్ది పంపిస్తారు. ఎంతసేపు పంపిస్తారు? ఒక 2 గంటలు. తర్వాత అయిపోయింది, ఇంటికి వచ్చేస్తారు, స్లోగా మర్చిపోతారు. ఆ చప్పుళ్ళకి పొరపాటు నేను లేచాడు అనుకోండి, అమ్మ ఎందుకు లేచాడు నా కొడుకు అని చెప్పి అనుకుంటారు. అది కూడా అనుకుంటారు. అంత పెద్ద పెద్ద బాంబులు చూస్తూనే ఉంటాను రోజు. చాలా పెద్ద బాంబులు పేలుస్తారు. దీపావళి కూడా పేల్చిన బాంబులు, ఇంతేజ్ బాంబులు ఉంటాయి చూసారా, వాటిని పేలుస్తూ ఉంటారు. ఓకే, ఆచారం నడుస్తూ ఉంటుంది. ఈ పోయిన వాడు తిరిగి రాడు. తిరిగి వస్తే కొంపలు అంటుకుంటాయి. వాడు పొరపాటుని తిరిగి వచ్చాడు అనుకోండి, కొంపలు అంటుకుంటాయి. అందుకోసం ఏంటంటే ఓకే నడుస్తూ ఉంటుంది. వాడు పోయాడు, గొడవ వదిలిపోయిందంటే వదిలిపోయిందిరా అనుకుంటారు. తర్వాత వాళ్ళు కొట్టుకుంటారో, కలిసిపోతారో, ఆస్తిని పంచుకుంటారో అని ఓకే. ఇదంతా వ్యవహారికంగా జరుగుతుంది. కోర్టులకు వెళ్తారు. ఎప్పుడు తేలకుండా 10-15 ఏళ్ళు 20 ఏళ్ళ పాటు కొట్టుకుంటారు అని మనం చూస్తున్నాం. ఎన్నో సైట్లు ఖాళీగా ఉన్నాయి. ఏంట్రా అంటే వాళ్ళ తాతగారి సైట్ అంట, ఇంకా తేలలేదంట. 30 ఏళ్ళుగా తేలలేదు. 30 ఏళ్ళగా తేలలేదు. మంచి సెంటర్ లో ఉన్న సైట్, గది వచ్చేసి 1,50,000 రూపాయలు. తేలలేదు. ఎందుకంటే వీళ్ళు కొట్టు చదువుతున్నారు, సంపాదించిన వాడు పోయాడు. అంత విచిత్రంగా ఉంటుంది. జాగ్రత్తగా ఆలోచిస్తే విచిత్రంగా ఉంటుంది. ఈ శరీరం ఉన్నంత వరకు ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు ఉంటాయి. దీని గురించి మనకు దృష్టి ఉంటుంది, ఎంతో కొంత చేస్తాం. శరీరం పోయిన తర్వాత ఏం జరుగుతున్నదో, ఏం చేస్తున్నారో మనకు తెలియదు. మొన్న నాళ్ళు అందరూ పొగుడుతారు, బంధువులందరూ. పోయిన తర్వాత పోయాడో నాకు. సో ఇది యాక్చువల్ గా వైరాగ్యానికి, భక్తి జ్ఞాన వైరాగ్యాలని చెప్పి మన పెద్దవాళ్ళు ఏదైతే 3 పదాలు వాడారో చాలా చాలా పవర్ఫుల్ పదాలండి. చాలా పవర్ఫుల్ పదాలు. భక్తి జ్ఞాన వైరాగ్యం. ఎలాగైతే నేను చెప్పాను, నిష్కామ కర్మ, తన మీద తనకు నమ్మకం అండ్ లక్ష్యం. 3వది ఎక్కడికి వెళ్ళాలి అన్న లక్ష్యం ప్రతి వ్యక్తికి ఉండాలి. ఆ లక్ష్యం అనేది ఆధ్యాత్మికత వైపు ఉండాలి. ఈరోజు నేను ఒక కంపెనీలో ఒక అకౌంటెంట్ గా జాయిన్ అయ్యాను. నేను రిటైర్ అయ్యేలోగా ఈ కంపెనీ CEO అవ్వాలి. మంచి లక్ష్యం లేదు. మంచి లక్ష్యమే కావచ్చు, అవుతాడో అవడో తెలియదు. అంతకన్నా మంచి లక్ష్యం ఉంటుంది. నేను చచ్చేలోగా, ఈ శరీరం వదిలేసేలోగా ఆత్మానుభూతిని పొందాలి అన్నది గొప్ప లక్ష్యం. ఇక్కడ బాహ్యమైంది అవుతుందో అవదో తెలియదు. ఎందుకంటే చాలా మంది పాత్ర పోషిస్తారు, చాలా మంది వాళ్ళ కాంపిటీషన్ కింద ఉంటారు, ఒక్కసారి చూస్తారు. అది చెప్తున్నా. ఇప్పుడు మన వేణుగోపాల్ గారికి నాకు అదే పెద్ద డిస్కషన్. వెనకాల మన తొక్కదానికి మనకన్నా పైకి వచ్చేవాడు 100 మంది ఉంటారు. కానీ భగవంతుడి విషయంలో అలా ఉండదు. నీ లక్ష్యం ఏదైతే ఆత్మానుభూతి పొందాలి అన్న లక్ష్యం ఏదైతే ఉందో దానికి కాంపిటీషన్ లేదు. పూర్తిగా నీ మీదే ఆధారపడి ఉంది.
ఇంకా వ్యక్తి వచ్చేసి అబ్బాయి నేను ఆత్మానుభూతి పొందకుండా ఆపుతాను, నేను ఇక్కడ బ్రేక్ చేస్తాను, నేను ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తాను, నేను ఇక్కడ డిప్రమోట్ చేస్తాను అన్న పదాలు ఉండవు. ఆధ్యాత్మికలు కొన్ని పదాలు ఉండవు. వ్యావహారిక జీవితాలు కొన్ని పదాలు ఉంటాయి. ఆధ్యాత్మిక జీవితాలు ఆ పదాలు ఉండవు. సో లక్ష్యం, నిష్కామ కర్మ, తన మీద తనకి నమ్మకం, ఏం చేద్దామా ఎక్కడికి చేరుదామా అన్న నమ్మకం మూడవది. అండ్ తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఆనందం. ఈ నిమిషం నేను ఆనందంగా ఉన్నానా లేదా అని తాను ప్రశ్నించుకోవాలి. కష్టం వచ్చినా సుఖం వచ్చినా, కష్టాలు లేకుండా జీవితం అనేది ఉండదండి. నేను ముందే చెప్పేస్తాను, కష్టాలు లేకుండా జీవితం అనేది ఏ వ్యక్తికి ఉండదు. యూ టేక్ ఇట్ గ్రాంటెడ్. దాన్ని మీరు ఒక దీని కింద తీసేసుకోండి, ఒక కమాండ్మెంట్ దాని కింద తీసేసుకోండి. ఇట్స్ ఎ కమాండ్మెంట్. కష్టాలు లేకుండా ఏ జీవితం గడపదు. బయటికి చెప్పుకోవడం తప్ప ప్రతి వ్యక్తికి కూడా కొన్ని కష్టాలు అనేవి వెనకలు ఉంటాయి. దాన్ని దాచుకోవడం అనేది కూడా తప్పే. ఏదో బయట మేకపోతు గాంభీర్యము అన్న పదం ఎందుకు వాడేదంటే మేకపోతు కాదు, బయట మాత్రం చాలా బాగుపడతారు. ఆ విషయంలో మనం ఆయన ఎవడు పెద్ద హాస్య నటుడు, విశ్వవిఖ్యాత హాస్య నటుడు చార్లీ చాప్లిన్ తీసుకోవాలి. ఎన్ని కష్టాలు ఉన్నాయి వెనకాతలు. వద్దంటే కష్టం, ఎన్ని కష్టాలు. కానీ ఎప్పుడు ఆయన చూసినా సరే మనకి ఆనందం కలుగుతుంది. అంటే ఇతరులకు ఆనందం కలిగిస్తున్నాడు. ఆ షూటింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన ప్రాబ్లమ్స్ అనుకున్నా 100 ప్రాబ్లమ్స్, 1,00,000 ప్రాబ్లమ్స్ చార్లీ చాప్లిన్. కానీ ఆయన చూస్తున్న సేపు కూడా మనం ఆనందం పొందుతున్నాం. అటువంటి వ్యక్తులు మహానుభావులు కాకుండా ఏమవుతారండి? అందరి మంచిగా మాట్లాడుకుంటాం, వీడు గొప్పవాడు, వాడు గొప్పవాడు, వీడు గొప్పవాడు, వాడు గొప్పవాడు. ఇలాంటి వ్యక్తులు ఎంతమంది లేదండి. ఏదో నామాలు పెట్టుకుంటే కాదు. సావిత్రి గారు ఉన్నారు. ఎందుకు? ఏంటండి ఆ లైఫ్ ఏమిటి? ఎన్ని కష్టాలండి? పైసా కూడా లేదు. ఎంత సంపాదించిందండి? ఎన్ని సినిమాలండి? ఎంత నటి అండి, మహానటి. కొన్ని తప్పులు చేసింది, జీవితాన్ని పాడు చేసుకుంది. తన జీవితం పాడవడానికి తనే రెస్పాన్సిబిలిటీ. ఈ వ్యక్తుల చరిత్రలు మనం చదవాలి. పనికిరాని కథలు చాలా మంది చెప్తారులేండి. ఆ కథలు మనకు అనవసరం. యాక్చువల్ కళ్ళ ముందు కనిపించే జీవితం ఒక వెలుగు. ఆశ్చర్యపోయారు. ఏంటి అక్క ఎక్స్ప్రెషన్ ఏమిటి, ఆ యాక్షన్ ఏమిటి, నిమిషాలు మారిపోవడం ఏంటి, ఆ కళ్ళు ఏమిటి, ఆ ఇదేమిటి, ఆ శరీరం బాడీ లాంగ్వేజ్ ఏంటి. మహానటి. ఓకే, సినిమా అంతా కూడా కంపు చేసి పారదు. మొత్తం సినిమా అంతా కంపు చేస్తారు. సంతోషం, ఏదో కొంత మనకు జ్ఞానం వచ్చింది తప్ప సినిమాలో అసలు విషయం చూపించలేదు. మరి అందరూ ఈవిడితో నటించిన పెద్ద వాళ్ళందరూ కూడా ఈవిడి స్థితిలో ఉన్నప్పుడు ఏం చేశారు? ఒక్కడి ముందు రాలేదు. సో అది నేను చెప్తున్నా. ఇప్పుడు అది అప్రస్తుతమే అవ్వచ్చు. ఎవడొచ్చాడండి? ఒక లక్ష్మి అనే ఒక యాక్ట్రెస్ మనకందరికి పరిచయం ఉన్నది. ఆవిడ లాస్ట్ మూమెంట్ లో చిన్న యాక్ట్రెస్, హీరోయిన్ గా నటించింది. చిన్న యాక్ట్రెస్, మరీ పెద్ద యాక్ట్రెస్. సో అనేది ఏంటంటే ప్రతి వ్యక్తికి భగవంతుడు ఒక రకమైన ఇంపార్టెన్స్ ఇస్తాడు. కానీ ఈ 1 లీటర్ పెట్రోల్ మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో, ఎన్నో కొన్ని నెలలుగా మాట్లాడుకుంటున్నామో, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. మనం ఎన్ని వేషాలైనా వేయచ్చు, మనకి ఎన్ని అలవాట్లైనా ఉండొచ్చు,
కానీ మన లక్ష్యాన్ని మర్చిపో. ఆధ్యాత్మికం అంటే అది. మనని మనం తెలుసుకుంటూ, మనని మనం నమ్ముకుంటూ, మన మీద మనకు విశ్వాసంతో ఉంటూ, మన ప్రయత్నం చేస్తూ దేన్ని పొందాలో దాన్ని పొందాలి. ఏదైతే శాశ్వతమో, ఏదైతే అనంతమో, ఏదైతే ఆనందమో, ఏదైతే చైతన్యవంతమో దాన్ని పొందడమే ఆధ్యాత్మికం. అంతే తప్ప పిచ్చి వేధవల్లాగా, వెరి వేధవల్లాగా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం కాదు భగవంతుడి భక్తిని. భగవత్ భక్తికి ఒక పద్ధతి ఉండాలి. పద్ధతి ప్రకారంగా భగవంతుని పూజించాలి. ఆ పిచ్చి పడిపోయి, వెర్రి పడిపోయి, ఎక్కడికో వెళ్ళిపోయి, ఎవడో చెప్పాడు కదా అని చెప్పి ఇష్టం వచ్చిన పనులు చేసేసి అది భగవద్ భక్తి అనిపించుకోదండి. అది వెర్రి అనిపిస్తుంది. అది వెర్రి పిచ్చి అనిపిస్తుంది. ఇప్పటి వరకు మనం చూస్తున్న సద్గురు అందరూ కూడా పిచ్చి వాళ్ళ, వెర్రి వాళ్ళ. వాళ్ళు భగవంతుని ఏ రకంగా గ్రహించాలో ఆ రకంగా గ్రహించారు. అందుకోసం మొదటి నుంచి ఒకటే 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 నేను చెప్తున్నాను, జ్ఞాపకించుకోండి. సనాతన ధర్మంలో అజ్ఞానానికి చోటు లేదు. సనాతన ధర్మం అంతా కూడా జ్ఞానంతో కూడుకున్న ధర్మము. దీంట్లో అజ్ఞానం అనే ప్రసక్తి లేదు. ఎక్కడైనా అజ్ఞానం అనేది ఉంటే అది మన తప్పు తప్ప ధర్మంలో ఎవడు, ఏ మహర్షి, ఏ సద్గురువు కూడా అజ్ఞానాన్ని ప్రచారం చెయ్యలేదు. కేవలం సద్గురువులు కాని గురువులు మాత్రమే అజ్ఞానాన్ని ప్రచారం చేస్తున్నారు. మనకు తెలిసిన మహానుభావులు ఎవరు కూడా అజ్ఞానాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా ప్రజలపైకి రుద్దలేదు. తీసుకోండి, ఎవరిని తీసుకోండి, మీరు చెప్పండి, ఒక వ్యక్తిని చెప్పండి, ఒక సద్గురుని చెప్పండి, అజ్ఞానాన్ని ఈ వ్యక్తి ప్రచారం చేశాడు, సద్గురువునే చెప్పండి. ఈ గురువుల గురించి నా దగ్గర మాట్లాడొద్దు ప్లీజ్, దయచేసి సద్గురువుల గురించి మాట్లాడు. మధ్వాచార్యులు అజ్ఞానాన్ని ప్రచారం చేశారా? రామానుజాచార్యులు అజ్ఞానాన్ని ప్రచారం చేశారా? శంకరాచార్యులు అజ్ఞానాన్ని ప్రచారం చేశారా? రామకృష్ణ పరమహంస అంత సింపుల్ గా ఉండే వ్యక్తి అజ్ఞానాన్ని ప్రచారం చేశారా? వివేకానందుడు, యోగానందుడు, లాహిరి మహర్షి, బాబాజీ మహర్షి, యుక్తేశ్వరగిరి, శివానంద స్వామి, చిదానంద స్వామి, చిన్మయానంద స్వామి, దయానంద స్వామి, ఇది చెప్పుకున్నారు. తాజుద్దీన్ బాబా, షిరిడి బాబా గారు. షిరిడి బాబా గారు కొన్నింటిని ఇక డైరెక్ట్ గా కామెంట్ చేశారు. చూడడానికి కొంచెం అజ్ఞానిగా కనబడతారు వాళ్ళు, కానీ విపరీత జ్ఞాన సంపన్నంతో కూడుకున్నారు. ఈ రోజు రమణ మహర్షి చెప్పింది ఏంటో మనకు అర్థం కాలేదు, అందరూ రమణ మహర్షి భక్తులే కాదనంటే. రమణ మహర్షి చెప్పింది ఏంటో మనకు అర్థం అవ్వాలి కదా. ఈ ఎవరికి అర్థమైంది చెప్పండి రమణ మహర్షి చెప్పింది? కానీ ఆయన మాత్రం గురువుగా భావించేసి 100 డైలాగులు కొట్టి 100 పోస్టులు పెట్టేస్తుంటారు. ఏం అర్థమైంది? ఆయన ఏం చెప్పాడు మనం ఏం అర్థం చేసుకో. నువ్వు ఎవడో తెలుసుకోరా బాబు అని చెప్పి ఒకే ఒక్క మాట, నువ్వు ఎవడో తెలుసుకో. దాన్ని మనం చుట్టూ తిప్పేసి ఒక గ్రైండర్ లో వేసి, మిక్సీ వేసి, అల్లం, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఇంకా కొత్తిమీర, కరివేపాకు వేసేసి ఒక మిక్సర్ కింద చుట్టేసి ఏ వంటకం తయారవుతుంది? మనం ఒక మసాలా గారి కింద తయారు. రమణ మహర్షి గారు చెప్పిన సిద్ధాంతం ఈ రోజు మసాలా గారి కింద తయారైంది. అది మన తప్పది. ఏ సద్గురువు కూడా పొరపాటును కూడా అజ్ఞానాన్ని చెప్పాడు. నీ బాహ్య గురువుల గురించి నా దగ్గర వద్దు, నేను మాట్లాడుకోను. కొంతమంది వాడు కూడా గురువులు కాబట్టి నేను మాట్లాడు. అదొక్కటే నా ట్రూ జ్ఞాన్. దీని పేరు ట్రూ జ్ఞాన్. ట్రూ జ్ఞాన్ అంటే ఆత్మజ్ఞానం.
అని తెలుసుకోవడానికే మన జ్ఞానాన్ని ఉపయోగించాలి. మిగతా వస్తువుల గురించి మన జ్ఞానాన్ని ఉపయోగించవద్దు. భక్తి ఉండాలి. ఎంతవరకు భక్తి అంటే విపరీతంగా ఉండాలి, అంతేగా రుద్దీయడం కాదు. రామగారి గుడికి వెళ్తుంటాను, తెల్లని విగ్రహం కాస్త పచ్చగా మారిపోయింది, దగ్గర రుద్దేస్తుంటారు పసుపు రాసి. ఇలా ఏంటో మరి ఆనందం అంటే, చాలా గుడిలో బాబా గారి కింద ఉన్న కాలు పసుపు రంగులో మారింది. పిచ్చి భక్తో వెర్రి భక్తో తెలియదు. రుద్దీయడమే, పసుపు కుంకుమ పెట్టి బాబా గారి కాలు ఇలా రుద్దేసి 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 మన కొద్ది కాలు సన్నగా అయిపోతుంది. ఆ పైన తొడ మీద వేసుకున్న కాలు బాగానే ఉంటుంది, ఈ కాలు సన్నగా అయిపోతుంది. తప్పది. ఈరోజు శ్రీశైలం శివలింగం అనేది లేదు. అది ఎవడు చేసుకునే తప్పు? మనం చేసుకున్న తప్ప. శ్రీశైలం శివలింగం అరిగిపోయింది, ఏదో ఒక పెట్టి కప్పుతున్నారు. రుద్దీసాం మనం, రుద్దీసాం ఇలా అలా రుద్దీసాం. మన మహాకాళేశ్వరుడు ఉజ్జయిని లింగం కూడా అలాగే తయారవుతాము. మొన్నే చెప్తున్నారు కదా, యాక్చువల్ 6 అడుగులు ఉండే లింగం ఈరోజు 4.5 అడుగులకు వచ్చిందండి. మహాకాళేశ్వరుడు దగ్గర రుద్దీయడమే. 6 అడుగులు ఉన్న మహాకాళేశ్వరుడు ఈరోజు 4.5 అడుగులకు వచ్చింది. ఇంకొక 50 ఏళ్ళు పోతే అది 2 అడుగులు పడుతుంది. ఇంకొక 50-100 ఏళ్ళు పోతే అది లింగమే కనబడదు. కానీ ఆయన పేరు మాత్రం మహాకాళేశ్వరుడు. ఇదంతా కూడా భక్తి ఉండొచ్చు, కానీ పిచ్చిగా ఉండకూడదు, జ్ఞానవంతంగా ఉండాలి. ఏదైనా నా ఆధ్యాత్మికి వచ్చానని చెప్పేసి ఏదో ఆలోచిస్తూ నాకు ఉద్యోగం చేయడం ఇంట్రెస్ట్ లేదు, నేను బయటికి వెళ్ళను, నేను ఉద్యోగం చెయ్యను, నాకు దేని మీద ఇంట్రెస్ట్ లేదు, నా మనస్సంతా పాడైపోయింది, నేనేదో ఈ నిమిషానే సన్యాసం తీసుకుంటాను, అలాంటి వాళ్ళతో నాకు పని లేదు. నాకు కర్తవ్యం నిర్వహించే వాడితోనే పని. కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరుకునే వాడితోనే నాకు పని. అజ్ఞానాన్ని మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా ప్రమోట్ చెయ్యను. అలాంటి చేసేవారితో కూడా నాకు పని లేదు. సో మనం ఇంకా కొంచెం డీటెయిల్స్ వెళితే, ఈరోజు చాలా గొప్ప శ్లోకం. నిన్న 11వ శ్లోకం మాట్లాడుకున్నాం, పిట్టలక్ష్మి గారు రాలేదు. 11వ శ్లోకం సగమే కంప్లీట్ చేసాం. అమ్మా మరి ఎవరున్నారు ఇక్కడ? కళ్యాణి గారు ఉన్నారా? శ్రీదేవి గారు చదవమంటారా 11వ శ్లోకం? చదవండి. వనిత గారు చదవండి. అథ సర్వేశ్వర సిద్ధ సిద్ధి సర్వాదిరచ్యుతః వృషా కపిరమేయాత్మా సర్వయోగ వినిసృతః. మరొక్కసారి. అథ సర్వేశ్వర సిద్ధ సిద్ధి సర్వాదురచ్యుతః వృషా కపిరమేయాత్మా సర్వయోగి వినిసృతః. అది శ్లోకం. నిన్న దాని గురించి మనం మాట్లాడుకున్నాం, అర్థం కూడా తెలుసుకున్నాం. అంటే విశ్లేషణకు వచ్చేస్తాను. ఇంకా అర్థం అనేది చెప్పేసాను. ఓకే, మరొకసారి చెప్తాను. దాన్ని వాళ్ళకి అజహ పుట్టుక లేనివాడు, జనన మరణాలకు అతీతుడు. అజహ పుట్టుక లేనివాడు మరణం ఉండదు కదా. పుట్టుక లేనివాడు మరణం ఎందుకు ఉంటుంది? పుడితేనే కదా మరణం ఉంటుంది. పుట్టుక లేనివాడు మరణం ఎందుకు ఉంటుంది? లాజిక్. అజహ పుట్టుక లేనివాడు, జనన మరణాలకు అతీతుడు, ఎల్లప్పుడూ ఉండేవాడు. పుట్టుకే లేదు కాబట్టి ఆయన ఉన్నాడు, కానీ పుట్టుకుండదు, మరణం ఉండదు. అంటే ఎల్లప్పుడూ శాశ్వతమైన వాడు. సర్వేశ్వర అన్నింటికి అందరికీ ప్రభు. సర్వ ప్లస్ ఈశ్వర సర్వేశ్వర. ఓకే. సిద్ధ అన్ని సిద్ధులు కలిగి ఉన్నవాడు. అణిమ లగిమ మహిమ గరిమ ప్రాప్తి ప్రాకామ్యం వసిత్వం ఈసత్వం అష్ట సిద్ధులు.
ఈ అష్టసిద్ధులు అన్ని కూడా తన దగ్గర ఉన్నవాడు కాబట్టి సిద్ధ. అంటే ఇక్కడ మీరు అంటే అన్ని సిద్ధులు కలిగిన శివుడు కదా, కానీ విష్ణు సహస్రనామ శ్లోకంలో ఎందుకు వచ్చింది? విష్ణువు శివుణ్ణి ఎప్పుడైతే వేరుగా చూసామో అక్కడే మన అజ్ఞానం అనేది మొదలవుతుందండి. విష్ణువు వేరు, శివుడు వేరు, బ్రహ్మ వేరు, సరస్వతి వేరు, లక్ష్మి వేరు, పార్వతి వేరు ఎప్పుడైతే భావించామో అంతకన్నా మించిన అజ్ఞానం అనేది ఇంకొకటి లేదు. శంకరాచార్యుల వారు బల గుద్దిమని చెప్పేశారు. అందుకోసం ఒక అమ్మవారినే పెట్టారు. పంచాయతనం అని చెప్పారు ప్రవేశపెట్టిన దాంట్లోకి ఒక అమ్మవారినే చెప్పాడు. పంచాయతనం అంటే 5 మందిని పూజించాలి సనాతన ధనం ఉన్నవాడు. ఆయన ఉద్దేశం కాదు, ప్రజలు పిచ్చిగా ఉన్నారు కాబట్టి ఆయన ఒక ప్రతిపాదన చేశాడు. గివెన్ ఏ ప్రపోజల్. ఆ ప్రపోజల్ ఏంటంటే ప్రతి ఇంట్లో కూడా ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు ఉండాలి. వెరీ గుడ్, బాగుంది. ప్రథమ గణపతి కాబట్టి గణపతి ఉండాలి, బాగుంది. 2, 3వది అమ్మవారు ఉండాలి, బాగుంది. అండ్ విష్ణుమూర్తి ఉండాలి, బాగుంది. శివుడు ఉండాలి, బాగుంది. ఇది పంచాయతీ. ఈ వినాయకుడు ఎవరైతే ఉన్నారో ఆయన్ని వినాయకుడి కింద, లక్ష్మి కింద సృష్టి స్థితి లయల యొక్క రూపంలో ఆయన తీసుకున్నాడు. మరి ఎక్కువ లిస్ట్ చెప్తే కంగారు పడతా. అందుకోసం చాలా మంది ఫోటోల్లోని లక్ష్మి, సరస్వతి, వినాయకుడు కనబడతారు. చాలా మంది ఏమైనా వ్యాపారం ఒక ఓపెన్ చేసిన, ఏమైనా గృహప్రవేశం చేసుకున్నా ఈ లక్ష్మి, సరస్వతి, వినాయకుడు విగ్రహం తీసుకెళ్ళి. సో వినాయకుడు అనేవాడు వినాయకుడు, విఘ్నేశ్వరుడు అన్నవాడు ఈ మొత్తం ఈ 3 శక్తులకి కూడా ప్రతిరూపం. లక్ష్మీ నరసింహస్వామి లాగే లక్ష్మీ నరసింహ సగం మనిషి సగం జంతువు ఉన్నాడు. వినాయకుడు కూడా ఇక్కడ వరకు మనిషి, ఇక్కడి నుంచి జంతువు. జాగ్రత్తగా దీన్ని అర్థం చేసుకో. లక్ష్మీ నరసింహస్వామికి వినాయకుడికి పెద్ద తేడా లేదు. ఆయన సింహం ఉంది, ఈయనకి ఏనుగు. 2 బలమైన జంతువులే. సింహం ఎప్పుడు కూడా ఒక్కటే వెళ్తుంది వేటాడడానికి. పులి కాదు, పులి మాత్రం 100 పుల్లు ఎంత వేటాడాలంటే ఒక లేడీని చుట్టూ 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 సరౌండ్ చేసేసి వేటాడతాయి. ఒక్క లేడీ గురించి 10-12 పుల్లు వెళ్తాయి. కానీ సింహం అనేది ఒక్కటే వెళ్తుంది. పరిగెడుతుంది దాని వల్ల పరిగెట్టి మరి దాన్ని వేటాడుతుంది. సింహం అనేది ఎప్పుడు ఒక్కటే వెళ్తుంది. పుల్లు మాత్రం 10 వెళ్తాయి. అందుకోసమే సింహాన్ని ప్రతిరూపంగా లక్ష్మీ నరసింహస్వామి. ఏనుగు ముందు నుంచి ఏదే జంతువు వచ్చినా దాన్ని వేటాడాలన్నా సాధ్యం కాదు. ముందు నుంచి ఏనుగుని వేటాడటము, ముందు నుంచి ఏనుగుని ఎదుర్కోవడం అనేది ఎవరికి సాధ్యం కాదు, మనిషితో సహా. ఏనుగును పట్టుకోవాలంటే వెనక నుంచి వెళ్ళాలి. ఎందుకంటే చిన్న కళ్ళు, పెద్ద శరీరం, పెద్ద చెవులు. భగవంతుడు ఆ రకంగా దానికి కొంచెం ఒక అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ కలుగు చేశాడు. ఏనుగుకి చాలా చిన్న కళ్ళు, శరీరం పెద్దది, పొట్ట పెద్దది. దాని వెనకాల ఏం జరుగుతున్నది ఈ ఏనుగుకి తెలియదు. ఏనుగు కేవలం ముందు మాత్రమే చూడగలదు, వెనకాల చూడలేదు. అందుకోసం ఏనుగుని వేటాడాలంటే వెనక నుంచి వేటాడాలి. ముందు నుంచి వస్తే మాత్రం తాట తీసేస్తుంది. భారీ శరీరం, పరిగెట్టలేదు. దానికి ఉన్న మైనస్ పాయింట్స్ దానికి ఉన్నాయి. భగవంతుడి సృష్టి ఎలా ఉంటాయంటే అన్ని ప్లస్ పాయింట్స్ ఇవ్వడు భగవంతుడు. ఏనుగుకి ఎన్నో మైనస్ పాయింట్స్. సో అంతే, భగవంతుడి సృష్టి అలాగే ఉంటుంది. ప్లస్ పాయింట్స్ ఇస్తాడు, మైనస్ పాయింట్స్ ఇస్తాడు. మనకి తెలివితేటలు ఇచ్చాడు, కానీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. పాస్ట్ తెలుసు, వర్తమానం తెలుసు,
ఇంకో గంటలో ఏం జరుగుతుందో మనిషి ఊహించలేదు. దాని గురించి జ్యోతిష్ శాస్త్రం పిచ్చెత్తిపోయి అడిగేస్తున్నారు అందరినీ. ఏం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మీద నమ్మకం ఉంటే అన్ని మంచి జరుగుతాయి స్వామి. నీ మీద నమ్మకం లేనప్పుడు అన్ని చెడే జరుగుతుంది. సో ఇది ప్రతి వ్యక్తికి కూడా భగవంతుడి సృష్టిలో ఒక్కొక్క మైనస్ పాయింట్ ఒక ప్లస్ పాయింట్ ఇచ్చారు. లేడు బ్రహ్మాండంగా పరిగెడుతుంది. అంత చక్కగా చక్క పరిగెత్తే లేడిని గంటకి 100 కిలోమీటర్ల స్పీడ్ లో పరిగెత్తే లేడికి ఆ కొమ్ములు ఎందుకండి పాపం? దుప్పి అంటాం, దుప్పి. ఈ కొమ్ములే దానికి మైనస్ పాయింట్. ఆ కొమ్ములు లేకపోతే ఏ సింహమైనా ఏ పులైనా దాన్ని వేటాడగలదా? అంత ఫాస్ట్ గా పరిగెట్టే జంతువులు చిరుతపులి కూడా లేడిలా పరిగెట్టలేదు. కానీ లేడుకున్న మైనస్ పాయింట్ అంటే ఈ కొమ్ములు, ఆ దుప్పికి. అది ఎక్కడో తగులుకుంటుంది, కడ పరిగెడుతుంటుంది. కసక్కని ఎక్కడో ఈ కొమ్ములే 99% ఈ దుప్పులకి ఈ కొమ్ములే శాపం. చూడడానికి మాత్రం చాలా అందంగా ఉంటాయి, ఏదో తులసి మొక్కలాగా మంచి బ్రాంచెస్ తో ఉంటాయి, చాలా అందంగా ఉంటాయి. అదే దాని మైనస్ పాయింట్. శరీరం చక్కగా ఉంటుంది, చొక్కలు ఉంటాయి, ఇది ఉంటాయి, అది ఉంటాయి, చాలా బాగుంటుంది. కానీ ఈజీగా దొరికిపోతుంది బాబు. దాని శాపం అనేది కొమ్ములే. సో నేను చెప్తున్నది ఏంటంటే ఇవన్నీ కూడా భగవంతుడి సృష్టిలో ప్లస్లు మైనస్లు అన్ని కూడా ఉంటాయి. ఇది ఇట్స్ మ్యాథమెటికల్ క్యాల్కులేషన్. దీన్ని లోగారిథం అంటారు. చాలా మంది సైన్స్ మ్యాథమెటిక్స్ లో నిష్ణాతులు ఎవరైతే ఉన్నారో లోగారిథమ్స్ అంటారు. లోగారిథమ్స్ అంటే చాలా అది అన్ని కలిసి ఒక ఫార్మాట్ చేస్తారు. బి కాస్ బి డీటా అవన్నీ చాలా ఉన్నాయండి. నాకు అంత మ్యాథమెటిక్స్ మీద పట్టు లేదు కానీ ఉన్నాయి. ఈ లోగారిథమ్స్ అంటారు. ప్రోస్ అండ్ కాన్స్ అని ఆలోచించి లోగారిథమ్స్ అనేది డెవలప్మెంట్ మహానుభావులు డెవలప్ చేస్తారు. అది వీటన్నిటిని కూడా తెలుసుకుంటేనే మరి భగవంతుడు అర్థం అవుతారు. అన్ని సిద్ధులను ప్రసాదించిన వాడు సిద్ధ. కానీ ప్రతి జీవికి కూడా కొన్ని ప్లస్ కొన్ని మైనస్ పాయింట్లు కూడా ఇచ్చిన వాడు కూడా ఆయన. సిద్ధి అజ సర్వేశ్వర సిద్ధ సిద్ధి సర్వాది రక్షుత. సిద్ధి అంటే అర్థం ఏంటి? సకల సాధనలకు సమస్త కర్మఫలములకు తానే ఉన్నాడు బాబు. ఎంత మంచివాడండి. నీవు ఏ సాధన చేస్తున్నా సరే ఆయనే స్వీకరిస్తాడు. నీ ఏ కర్మ ఫలితాలు వచ్చినా సరే తానే స్వీకరిస్తాడు. కేవలం కర్మ ఫలితాలు అనుభవించేది కేవలం శరీరం మాత్రమే. మీరు అప్పుడే గుర్తు పెట్టుకోండి, మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. కర్మ ఫలితాలను అనుభవించేది కేవలం శరీరం మాత్రమే. ఈ శరీరం ఉన్నంత వరకే కర్మ ఫలితాలు ఉంటాయి. తర్వాత మిగిలిపోతే కొత్త శరీరం దాగిస్తుంది. ఎప్పటికైనా ఈ కర్మ ఫలాన్ని అనుభవించేది శరీరమే. ఈ ఉపాధి అది మనిషి కావచ్చు, జంతువు కావచ్చు, ఎవరైనా కావచ్చు. తన కర్మ ఫలాన్ని బట్టి తాను మారుతూ ఉంటాడు. ఈ జన్మలో మనిషిగా ఉన్నాడు, వచ్చే జన్మలో వాడు కుక్కగా పుట్టచ్చు, నక్కగా పుట్టచ్చు, లేదంటే వచ్చే జన్మలో మహాజ్ఞానిగా పుట్టచ్చు. ఈ కర్మ ఫలితాలు అనేవి క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి. చెప్పండి, చిప్ అనేది ఇంటెల్ ఇన్సైట్. కానీ ఈ శరీరాన్ని చైతన్యాన్ని ప్రసాదిస్తున్నవాడు ఎవడు పాపం? భగవంతుడు, పరమాత్మ. మనలో జీవాత్మగా ఉండి ప్రపంచం అంతా కూడా ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నాడో వాడు పరమాత్మ. మన శరీరం దగ్గరికి వచ్చేసరికి ఆత్మ, ప్రపంచ విశ్వం మొత్తం దగ్గరికి వచ్చేసరికి పరమాత్మ. ఈ పరమాత్మే కదా పాపం వీటన్నిటిని కూడా చూస్తున్నది, సాక్ష్యబద్ధంగా ఉండేది, ఈ కర్మ ఫలాన్ని అనుభవించేటట్టు చేసేది అన్ని కూడా పాపం ఆయనే.
ది అల్టిమేట్ బార్, ది ఇటర్నల్ బార్ ఏదైతే ఉందో అది భగవంతుడు. దీన్ని మనం జటిలం చేసుకోకూడదు. నేను చెప్తున్నాను, ఆధ్యాత్మికాన్ని జటిలం చేసుకుంటే మాత్రం భగవత్ సాక్షాత్కారం జరగదు. ఏదో శ్లోకాలు చదివేసాం, దేవుడికి పూలు పెట్టేసాం, దేవుడికి దండేసాం, గోదర్బారు బత్తి వెలిగించేసాం, దీపాలు పెట్టేసాం అంటే భగవంతుడు అర్థం కాడు. భగవంతుడు అర్థం కావాలి అంటే మాత్రం ఈ శరీరము వెనకాతల ఉన్న చైతన్యము చుట్టూ ఉన్న ప్రకృతిని అర్థం చేసుకోక తప్పదు. వీటి మూడు అర్థం చేసుకోకుండా పరమాత్మ అనేవాడు ఎవరైతే ఉన్నాడో, ఎవరైతే మనం భగవంతుడు అని పిలుస్తున్నామో, ఎవరినైతే మన దేవుడు అని పిలుస్తున్నామో వాడు అర్థం కాదు. వాడు అర్థం కావాలంటే ఈ జడమైన శరీరాన్ని అర్థం చేసుకోవాలి, మన చుట్టూ జడంగా ఉన్న ప్రకృతిని అర్థం చేసుకోవాలి. ఈ రెండింటికి కూడా చైతన్యాన్ని ప్రసాదిస్తూ వెనకాతల సాక్షిభూతంగా ఎవరైతే ఉన్నాడో వాడిని అర్థం చేసుకోక తప్పదు. దీన్నే సత్యాన్వేషణ, దీన్నే సత్య శోధన. పొద్దునే పెట్టాను నేను, సత్యం వైపు మనం పరిగెత్తాలి కదా, సత్యం మన వైపు రాదండి. మనం పరిగెడుతూనే ఉండాలి, సత్యాన్ని పట్టుకోవడానికి మనం పరిగెడుతూనే ఉండాలి తప్ప సత్యం తనంతట తన మన దగ్గరికి రాదు. అండ్ సత్యం లేని ఆధ్యాత్మికం అనేది దేనికి పనికిరాదు. ఎన్ని రకాలుగా మనం చెప్పినా సరే సత్యం లేని అన్నది మనకు లేదు. పొద్దున్నే పెట్టాను, ఎప్పుడో పెట్టాను, సాధనలో అంతిమ లక్ష్యము సత్యమై ఉండాలి. సాధనకు అంతిమ లక్ష్యం ఏదైతే ఉందో అది సత్యమే ఉండాలి. సత్యం కానిది పరమాత్మను చేరలేదు. ఎలా చేరుతుందండి? పరమాత్మే సత్యం. ఆ పరమాత్మను చేరుకోవాలంటే సత్యమే మార్గం, ఇంకో మార్గం లేదు. తర్వాత ధర్మము, సత్య, ప్రేమ, అహింస అన్నీ వస్తాయి, అది పక్కన పెట్టేయండి. పరమాత్మ సత్యం. అటువంటి సత్యమైన పరమాత్మ చేరుకోవాలి అంటే మన ముందున్న మార్గం ఒకటే, సత్యం. సత్యం అంటే అబద్ధం చెప్పడం కాదు, పొరపాటు మీరు అనుకుంటారు. సత్యము అంటే అది అబద్ధం ఆడకూడదు, అబద్ధం ఆడకపోవడమే సత్యం అని మీరు అనుకుంటారు. సత్యము అంటే శాశ్వతమైనది అని అర్థం. శాశ్వతమైనది, అనంతమైనది, అంతటా నెలకొని ఉన్నది సత్యం. సత్యం అంటే వాక్ శుద్ధి కాదు, వాక్ స్వాతంత్రం కాదు, వాక్ లో ఉన్న గొప్పతనం కాదు. సత్యము అంటే ఎప్పటికీ ఉండేది, అనంతమైనది, శాశ్వతమైనది, చైతన్యవంతమైనది. సత్యం అనేది ఏది, అది దాని సత్యం యొక్క డెఫినేషన్. సో సాధనలో అంతిమ లక్ష్యం సత్యమై ఉండాలి. సత్యం కాని పరమాత్మని చేరుకోలేదు. మిగతావన్నీ కూడా బాహ్య ప్రకటనలే. మిగతా వ్యవహారములన్నీ కూడా బాహ్య ప్రకటనలే. నువ్వు 1000 రూపాయలు పెట్టి భగవంతుని పూజించినా, 1000 రూపాయలు పెట్టి పువ్వులు కొన్నా, మంచి కాస్ట్లీ అగరబత్తులు కొన్నా, 5-6 దీపాలు పెట్టినా, విప్ప పువ్వుతో దీపం పెట్టినా, అన్ని కూడా వ్యావహారికమే. అమృతంతో దీపం పెట్టినా సరే, దొరికింది అనుకోండి బజార్లో, అమృతంతో కూడా దీపం పెట్టినా సరే వ్యవహారికమే. ఓ సాధనలో అంతిమ లక్ష్యం సత్యమే ఉండాలి. సత్యం కానిది పరమాత్మని చేరుకోలేదు. మిగతా వ్యవహారాలన్నీ బాహ్య ప్రకటనలే. అవే బంధానికి మూల కారణం. అది పాయింట్. ఈ ఆడంబరంగా భగవంతుని పూజించడం, రకరకాలుగా భగవంతుని పూజించడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒక రకమైన నూనె, వినాయకుడు ఒక రకమైన నూనె, లక్ష్మీదేవికి ఒక రకమైన నూనె, పార్వతీదేవికి ఒక రకమైన నూనె, శనికి ఒక రకమైన నూనె, శివుడికి ఒక రకమైన నూనె, ఇలాంటి నూనెల్ని భగవంతుని ప్రకారంగా నూనెల్ని విభజించకూడదండి. నూనె సృష్టించిందే ఆయన.
ఈ చమురు సృష్టించింది ఆయన. అలాంటి భగవంతుడికి ఒక చమురు ఏమిటండి? ఎంత జోక్గా లేదంటే అర్థం చేసుకోవాలని. భగవంతుడికి ఒక చమురా? భగవంతుడికి ఒక అగరబత్త? భగవంతుడికి ఒక పువ్వా? అజ్ఞానాన్ని చూడచ్చు. ఇవన్నీ కూడా సనాతన ధర్మంలో, వేదాల్లో, ఉపనిషత్తుల్లో లేవు. వినాయకుడికి వినాయక చవితి రోజు తప్ప మిగతా రోజులో తులసి పత్రంతో పూజ చేయకూడదు. ఎవడు చెప్పాడండి? వాడు ఎవరైనా వచ్చి చెవులు చెప్పాడు ఆయనకి? వినాయకుడికి తులసి దళంతో పూజ చేయకూడదు. ఎంత మూర్ఖత్వం అండి, ఎంత అజ్ఞానం అండి ఇది. వినాయక చవితి నాడు చేయొచ్చండి. తులసి పత్రం సమర్పయామి. వినాయక చవితి నాడు ఎలవుడు అంట. మిగతా 363 రోజులు ఎలవుడు కాదు. వీడికి ఏదో పిచ్చి మీద ఎక్కి ఆ రూల్ పెట్టాడు. వీడికి ఏదైనా చెవులు చెప్పాడు వినాయకుడు వచ్చేసి, అరే బాబు నా తులసి పత్రం పడదని చెప్పి. అజ్ఞానానికి ఇవే కారణం. మీరు వేదాల్లో వెతకండి, ఇవేమి ఉండవు. వేదాల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ణుమూర్తి లేడు, బ్రహ్మ లేడు, శివుడు లేడు. వేదాల్లో ఉన్న ఒకే ఒక్క పదం బ్రహ్మము అని ఉంటుంది. ఆయనే విష్ణువు, ఆయనే శివుడు. సన్నో మిత్ర వరుణ సన్నో భవద్వర్యమ సన్న ఇంద్రో బృహస్పతి సన్నో విష్ణురుక్రమ నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారామవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. ఇది వేదం. ఇక్కడ బ్రహ్మ లేడు, శివుడు లేడు, విష్ణువు లేడు. ఉన్నది ఒకటి బ్రహ్మం. ఆ బ్రహ్మమే 3 రకాలుగా వ్యక్తం అవుతున్నాడు. ఒకటి సృష్టికారకుడు, ఒకటి స్థితికారకుడు, ఒకడు లయకారకుడు. అలాగే వారి యొక్క భార్యలు ఒకటి జ్ఞాన ప్రదాత, ఒకటి ఐశ్వర్య ప్రదాత, ఇంకొకటి శక్తి ప్రదాత. దీని వెనకాల అంతరార్థాన్ని అర్థం. యాదేవి సర్వభూతేషు ఆత్మరూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు జ్ఞాన రూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమః. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమః. యాదేవి సర్వభూతేషు విద్యా రూపేణ సంస్థిత నమస్తస్యే నమస్తస్యే నమస్తస్యే. యాదేవి సర్వభూతేషు ఐశ్వర్య రూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమో నమః. అమ్మవారికి ఇవ్వవలసిన గౌరవం ఇదండి. వాళ్ళని విభజించడానికి కాదు. మనకి భగవంతుడు ఇచ్చిన 1 లీటర్ పెట్రోల్ భగవంతుడు విభజించడానికి కాదు. ఈ ద్వైతంలో అద్వైతాన్ని వెతుక్కోవడం. యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఇంత డైవర్సిఫైడ్ ప్రపంచంలో ఏదైతే యూనిఫైడ్ ఉందో దాన్ని వెతుక్కోవడం అద్వైతం. ఇట్స్ ఆల్వేస్ ది ఎన్విరాన్మెంట్ అరౌండ్ us, ది నేచర్ అరౌండ్ us looks as a diversified manner only. ప్రకృతి ఎప్పుడు కూడా డైవర్సిఫైడ్ గానే కనబడుతుంది, నానా రకాలుగా కనబడుతుంది. ఆ నానా రకాల్లో ఒక రకాన్ని, ఒకే ఒక్క రకాన్ని ఎంచుకోవడమే అద్వైతము అవుతుంది. మిగతా ప్రకటనలు, మిగతా వ్యవహారాలు అన్ని కూడా బాహ్య ప్రకటన. అది సత్యం కాదు, అది మిథ్య. సాధారణంగా మనం మిథ్య వైపే ఆకర్షితం అవుతాము, సత్యాన్ని పక్కన పెడతాము. కారణం మన పరువు, మన ప్రతిష్ట, మన గొప్పతనము, మన ధనము అన్ని కూడా ఎక్స్ప్రెస్ చేయడానికి చూస్తాం. ప్రతి కార్యంలో కూడా మనకున్న గొప్పతనాన్ని, మనకున్న పరపతిని, మనకున్న ధనాన్ని
మనకున్న జ్ఞానాన్ని వ్యక్తం చెయ్యడానికి మనిషి ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూనే ఉంటాడు. దానివల్ల ఆధ్యాత్మికం అనేది రాదు కాక రాదు. అటువంటి వాడు ద్వైత్యంలో అద్వైతాన్ని గ్రహించలేడు. క్లియర్ గా చెప్పేశాడు మహానుభావులందరూ. ఇంకా మనకి ఇంకా కన్ఫ్యూజన్ ఎందుకు మిగిలిందంటే ఆ తర్వాత వచ్చిన వాడు దీన్ని జటిలం చేశారు. మధ్వాచార్యులు చెప్పింది, రామానుజాచార్యులు చెప్పింది, శంకరాచార్యులు చెప్పింది కూడా 3 సిద్ధాంతాలు చెప్పారు. కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే ఆ 3 సిద్ధాంతాల యొక్క అంతరార్థం మాత్రం ఒక్కటే. దాన్ని మనిషి మర్చిపోతున్నాడు. ఈ కొత్తగా వచ్చిన వాళ్ళ తర్వాత శిష్యులమని వాళ్ళ యొక్క మహా గురువు మహా శిష్యుమని చెప్పుకుంటున్న వాళ్ళందరూ కూడా ప్రపంచాన్ని అయోమయంలో పడేస్తున్నారు. ముందే మనం మాట్లాడుకున్నాం సున్నా పూర్ణం. పూర్ణం అంటే సున్నా, మీకు ఈజీగా అర్థమని సున్నానే తీసుకుంటాను. దాని పేరు పూర్ణమని పెట్టాలి, సున్నా తీసుకుంటాను. సున్నా పక్కన సున్నా ద్వైతము, సున్నాలో సున్నా విశిష్టాద్వైతము, ఉన్నది 1 0 అది అద్వైతము. ఎన్నో సైకిల్కి 2 చక్రాలు ఉన్నట్టు 2 చక్రాలు ఉంటే అది ద్వైతం. చక్రం లోపల చక్రం ఉంటే మన డిస్క్ బ్రేక్స్ అని చెప్పి కొత్తగా వచ్చాయి. చక్రంలో మన చక్రం ఉంటుంది, అది విశిష్టాద్వైతము. అన్నిటినీ కూడా ఒకే చక్రము, అది అద్వైతము. ఇంకా మర్చిపోకూడదు. మీకు ఇక్కడ స్టాంప్ అనేది పడిపోవాలి. ఈ 3 త్రిమతాచార్యులు చెప్పినది వెనకాతర ఉన్న సత్యం మాత్రం ఒకటే. అంటే నువ్వు భగవంతుడిని మొదటిగా నువ్వు సాధన ప్రారంభించినప్పుడు నీకు భగవంతుని మీద పూర్తిగా అవగాహన లేదు కాబట్టి నువ్వు ఒక సాధకుడిగా ఒక మనిషిగా భగవంతుడిని పొందాలని చూస్తున్నావు. కాబట్టే ఆ టైంకి ఆ ప్రస్తుతానికి నువ్వు భగవంతుని వేరుగా భావించుకోరా అని చెప్పి మధ్వాచార్యుల వారు చెప్పారు. పూర్తి అవగాహన లేదు కాబట్టి భగవంతుడి మీద నువ్వు వేరు భగవంతుడు వేరు అని ఆలోచించుకోమన్నారు. అంతే. ఆయన అద్వైతానికి ఎగరెస్ట్ గా లేరు. ఆయన ప్రస్తుతం అలా జీవించు. నువ్వు ఒక సాధకుడిగా, ఆయన భగవంతుడిగా, అది అద్వైతం. కొన్నాళ్ళు పోయి కొంచెం మెచ్యూరిటీ వచ్చిన తర్వాత నేను భగవంతుడి యొక్క అంశాన్ని, నాకు ఈ జీవితాన్ని ప్రసాదించింది భగవంతుడే. భగవంతుడి అనుగ్రహంతోనే నేను ఒక జీవిగా పుట్టాను. నేను భగవంతుడి తాలూకా ఒక ముక్క, ఒక అంశము అని ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఆ స్టేజ్కి వెళ్ళడమే విశిష్ట అద్వైతము. విశిష్టాద్వైతము, దీంట్లో కూడా అద్వైతం ఉంది. విశిష్ట అద్వైతము, విశిష్టాద్వైతము. ఇక ప్యూర్ అద్వైతం. శంకరాచార్యులు ఏముందంటే, అరే బాబు నువ్వేరా భగవంతుడు రా బాబు అన్నాడు. చిదానంద రూప శివోహం అహం బ్రహ్మాస్మి, అయమాత్మా బ్రహ్మ, జీవో బ్రహ్మైవ నాపరః, సర్వం కల్విదం బ్రహ్మ, తత్ త్వం అసి, తత్ సత్. ఇవన్నీ కొన్ని పదాలు వచ్చాయండి. ఈ మహావాక్యాన్ని వెనకాతున్న అంతరార్థం అంతా ఒకటే. ముందు నీకు సాధనలో 2గా భావించు, తప్పు లేదు. సాధన తీవ్రమైన తర్వాత ఆయనలో ఒక భాగంగా భావించు, తప్పు లేదు. సాధన ఇంకా తురియ స్థితికి చేరుకున్నప్పుడు ఆయన నువ్వు ఒకటే అన్న భావంలోకి రా. నవవిధ భక్తి మార్గాలు కూడా అవే చెప్తున్నాయి. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం.
అక్కడ వేరేగా భగవంతుడు అనేవాడు లేడు, సాధకుడు లేడు, భక్తుడు లేడు, భగవంతుడు లేడు. అందుకోసం ఇద్దరికి కూడా భాతోనే మొదలవుతుంది. భక్తుడు భగవంతుడు రెండు కూడా మొదలయ్యేది భాతోనే. భా అంటే శక్తి, భా అంటే ఒక రకమైన తేజస్సు. భా భా అన్న పదం ఎప్పుడు వాడాలంటే దానికి ఒక శక్తి ఉన్నప్పుడు వాడతారు. భాస్వరం ఇలా బయట పెట్టంగానే మండిపోతుంది, దాన్ని భాస్వరం అన్నారు. ఫాస్ఫరస్ అంటారు ఇంగ్లీష్ లో. భా భగము, భగము అంటే ఈ విశ్వము, భూమి అంటే మనం నివసిస్తున్నది. ఇవన్నీ కూడా భాతోనే స్టార్ట్ అవుతాయి స్వామి. భా భూమి, భా భగము, భా భగవంతుడు, భా భక్తుడు, భా భక్తి, భా భావము. సింపుల్ గా ఒక అరటిపండు ఒలిచి పెట్టేసి శుభ్రంగా పెరుగన్నా కలిపి నోట్లో తల్లి పిల్లవాడికి పెట్టినట్టు పెట్టారు. తల్లి పిల్లవాడికి గోరు ముద్దలు తినిపిస్తున్నట్టు మన వాళ్ళు దీన్ని క్లియర్ గా చెప్పేశారు. దీన్నంతా కూడా కన్ఫ్యూజ్ చేసేది మనమే. జుట్టు పీక్కోలేక జుట్టు ఊడిపోయి బట్టతలు వచ్చేసి గడ్డ మీసాలు పెంచుకొని స్వాములు సన్యాసులు అని చెప్పి తిరుగుతున్నారు రోడ్డు అన్నమాట. భగవంతుడు చాలా సింపుల్ అండి. భగవంతుని అర్థం చేసుకోవాలి, కష్టం కాదు అసలు. దాంట్లోనే వచ్చాం. నేను గొప్పవాడిని, నేను పండితుడిని, నేను బాగా ఉపన్యాసం ఇస్తాను, నేనే గొప్ప యోగిని, నేనే గొప్ప పీఠాధిపతిని, నేనే గొప్ప స్వామిని, నాకు ఒక కర్ర, నాకు 2 కర్రలు, నాకు 3 కర్రలు, ఇవన్నీ పెట్టింది మనమే. రమణ మహర్షి గారు ఏ కర్ర పట్టుకోలేదు, షిరిడి బాబా గారు ఏ కర్ర పట్టుకోలేదు, చిదానంద స్వామి ఏ కర్ర పట్టుకోలేదు, శివానంద స్వామి ఏ కర్ర పట్టుకోలేదు, దయానంద స్వామి అసలు కర్రే పట్టుకోలేదు, వివేకానంద కర్ర లేదు, రమణ మహర్షికి కర్ర అంటే తెలియదు. ఇలా ఆధ్యాత్మికంలో కోపం వచ్చినప్పుడు ఇలాగే ఉంటుంది ప్రదర్శన. అజ్ఞానమే. ప్రజలు ఎక్కువగా లొంగేది అజ్ఞానానికి. జ్ఞానానికి ఎవరు లొంగుతారండి? జ్ఞానాలు లొంగేవాడు తక్కువ. అందుకోసం మ్యాథమెటిక్స్ లో చాలా మంది మ్యాథమెటిక్స్ అంటే పడదు. ఎందుకంటే మ్యాథమెటిక్స్ అంతా కూడా జ్ఞానంతో కూడుకున్నది, బుద్ధితో కూడుకున్నది. అందుకోసం 100కి 10 మందే లెక్కల్ని ఇష్టపడతారు, మిగతా 90 మంది లెక్కల్ని ఇష్టపడతారు. ఎక్కువ లైక్ చేసి జాగ్రఫీ, చరిత్ర. ఆ చరిత్రలో వచ్చేది లేదు, చచ్చేది లేదు. ఎవడో ఎప్పుడో పుట్టాడు, ఏదో చేశాడు, ఏదో పోయాడు. మనకి ఎందుకు? జాగ్రఫీ అంటే కొంచెం అవగాహన ఉండాలి, మనం నివసిస్తున్న భూమి మీద మనకు కొంత అవగాహన ఉండాలి, బాగానే ఉంది. హిస్టరీ ఎవరికి కావాలండి? నువ్వు హిస్టరీ నుంచి తెలుసుకునేది ఏమైనా ఉంటే తెలుసుకో. ఈ చరిత్ర నుంచి నువ్వేమైనా మంచిని గ్రహించాలి, అంతవరకు చరిత్ర ఉపయోగం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ చరిత్రను మార్చుకో. ఆ చరిత్ర నుంచి ఏదైతే గ్రహించాలో దాన్ని గ్రహించి నీ చరిత్రను మార్చుకో. అందరికి ఇష్టమే మ్యాథమెటిక్స్ అంటే ఇష్టం లేదు, ఎందుకంటే జ్ఞానంతో కూడుకున్న సబ్జెక్ట్. మ్యాథమెటిక్స్ తో పాటు ఫిజిక్స్ జ్ఞానంతో కూడుకున్నది. అన్ని చెప్తున్నా. ఇవన్నీ కూడా ప్రతి సబ్జెక్ట్ కూడా మెడికల్ దగ్గర నుంచి ఏదైనా సరే జ్ఞానంతో కూడుకున్నదంటే ఒకదానితో ఒకటి ఉంటుంది. ఈరోజు మీ హాస్పిటల్కి వెళ్తే టెస్టులు చేస్తున్నారు. టెస్టులు అంతా కూడా ఇంజనీరింగ్ మిషనరీ అంతా కూడా. ఆ రిపోర్ట్లు బట్టి మందులు ఇచ్చేవాడు డాక్టర్. సో ఇంజనీరింగ్ డాక్టర్ ఇక్కడ కలిసేది కదా. టెస్ట్ చేసి రిపోర్ట్ ఇచ్చేది మిషన్, దాన్ని బట్టి మందులు రాసేవాడు డాక్టర్, దాని ప్రకారంగా సర్జరీ చేసేవాడు డాక్టర్. ఇవన్నీ అవినాభావ సంబంధం ఉన్నాయి. వీటిని వేరు చేసుకుంటూ పోతే కుదరదు. అదే అద్వైతము. ఆ మిషనరీ తయారు చేయడానికి ఇద్దరు కూర్చొని, ఇంజనీర్ డాక్టర్ కూర్చొని ఎన్నో విషయాలు మాట్లాడుకొని ఒక రకమైన కంక్లూజన్కి వచ్చి ఒక మిషన్ ని తయారు చేశాడు.
ఆ మిషన్ యొక్క రిపోర్ట్ అనేది డాక్టర్ నమ్ముతారు. ఎందుకంటే అన్ని పరిగణలు తీసుకొని ఈ ఇంజనీర్ మిషన్ తయారు చేశాడు. అందుకు ఆ రిపోర్ట్ డాక్టర్ నమ్మి తీరుతాడు. ఆ రిపోర్ట్ ప్రకారంగా ఆపరేషన్ కానీ మందులు కానీ రాస్తాడు. ఎందుకంటే ఇవన్నీ కూడా అవినాభావ సంబంధం ఉంది. దాన్నే అద్వైతము అంటారు. ఇక్కడ చూడడానికి ఇంజనీర్ వేరు, డాక్టర్ వేరు. కానీ ఈ ఇద్దరు కలవడం వల్ల ఒక మనిషి ప్రాణం నిలబడుతుంది. దాన్ని అద్వైతము అంటారు. ఇవన్నీ కూడా సింపుల్ అండి. అదే విష్ణు సహస్రనామంలో ఉన్న గొప్పతనం. చాలా బాగుంది మిత్రుల. ముందు శ్లోకానికి వెళదాము అనుకున్నా సరే వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాం. ఎందుకంటే ఇవి ఇలాగా ఉంటాయి. ఈ విష్ణు సహస్రనామం, ఈ భగవద్గీత జోలికి వచ్చామంటే ముందుకి వెళ్ళనివ్వదు, వెనక్కి వెళ్ళనివ్వదు. అంతా కూడా జ్ఞానంతో ఆలోచిస్తాను కానీ ముందుకు వెళ్ళను. లేదు ఏదో విన్నాం కదా అనుకుంటే అది సరిపోదు. గేయం గీత నామ సహస్రం శంకరాచార్యులు వారు ఒక మొక్కలు కొట్టి పారించారు. భగవద్గీత, విష్ణు సహస్రనామం ఈ రెండు తెలుసుకున్నాం అనుకో, ఇక నేను తెలుసుకోవాల్సిందంటే ఏమీ లేదు. అది ఎంతో చెప్పేశాడు. సో ప్రప్రథముడు, శాశ్వతుడు, ప్రభువులకే ప్రభు, జనన మరణాలు లేనివాడు, మహాశక్తి సంపన్నుడు, మహామేధా సంపన్నుడు, అష్టసిద్ధులకు నవనిధులకు అధిపతి, వాటిని ప్రసాదించువాడు, అధర్మమును సహించనివాడు, ఊహకి అందనివాడు, ఆత్మగా అన్ని జీవులలో వసించువాడు, పరమాత్మగా అన్ని ఆత్మలకు మూలమైన వాడు, పరమాత్మగా అన్ని ఆత్మలకు మూలమైన వాడు, భక్తి జ్ఞాన వైరాగ్య యోగములతో మాత్రమే అనుభూతికి వచ్చువాడు, ఒక్కడే అయినప్పటికీ ఎన్నో విధాలుగా వ్యక్తమయ్యే వాడు అద్వైతుడు, ఆ పరమాత్మ. అది ఈ శ్లోకం యొక్క అర్థం. అజ సర్వేశ్వర సిద్ధ, సిద్ధి సర్వాది రక్షిత, వృషాకపి రమీయాత్మ, సర్వయోగ వినిశ్రుత అన్న శ్లోకానికి ఎంత అర్థం. ఆమె క్లియర్? అర్థమైందమ్మా? అర్థమైంది గురువు గారు. జయలక్ష్మి గారు, జయలక్ష్మి గారు, సాయిరామ్ సార్. అర్థమైందా? అర్థమైందండి. ఈ శ్లోకాన్ని వెనకాతల ఇంత అర్థమైంది, ఇంత అర్థం ఉంది. ఏదో గుడిలో కూర్చొని పుస్తకాలు పెట్టేసి 100 మంది కూర్చొని చదివిస్తే విష్ణు సహస్రనామం అయిపోదు. ఎంత వెనకాతలు, ఎంత భీష్ముడు ఇంతలా చెప్పాడు, వ్యాసుడు రాశాడు. శ్రీకృష్ణుడు చెప్పాడు, వ్యాసుడు రాశాడు భగవద్గీత. అండ్ ఇది కూడా భీష్ముడు చెప్పాడు, వ్యాసుడు రాశాడు. ఏంటి జ్ఞానం ఏమిటి? ఎంత అనుభూతి పొందితే వ్యాసుడు దాన్ని వ్యక్తం చేయగలడు. ఎంత అనుభూతి భీష్ముడు చెప్పాడో లేదో మనకి తెలియదు, కానీ వ్యాసుడు మాత్రం చెప్పాడు. అంటే భీష్ముడి చేతి చెప్పింది ఎవడు? సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ. ముందు చెప్పాను, ఈ విష్ణు సహస్రనామ స్తోత్రం అంతా కూడా భీష్ముడు చెప్పాడు, ధర్మరాజు చెప్పాడు. ఆ టైంలో కృష్ణుడు పక్కనే ఉన్నాడు. కృష్ణుడు, అర్జునుడు, ధర్మరాజు ఉన్న టైములోనే అంపశయ్య మీద ఉన్న భీష్ముడు ఈ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని యుధిష్ఠరుడికి, ధర్మరాజుకి చెప్పడం జరిగింది. ఎవరి సమక్షంలో? సాక్షాత్ శ్రీకృష్ణుడి సమక్షంలో. అప్పటికే భగవద్గీత శ్రీకృష్ణుడు చెప్పేసాడు. ఇంతకు ముందే భగవద్గీత యుద్ధానికి ప్రారంభం ముందే భగవద్గీత చెప్పేశాడు. యుద్ధం అయిన తర్వాత మధ్యలో భీష్ముడు మధ్యలో పడిపోయాడు. కానీ ఉత్తరాయణం వచ్చేంత వరకు కూడా తను
ఇలాగే ఉంటానన్నాడు. యుద్ధం అయిపోయింది, చాలా మంది పోయారు, చాలా మంది బతికారు. అటువంటి టైంలో యుధిష్ఠిరుడు తన తాతగారిని స్మరిస్తూ నమస్కారం పెట్టుకొని ఆయనకి దగ్గరికి వచ్చినప్పుడు ధర్మరాజుకి భీష్ముడు ఉపదేశించినదే విష్ణు సహస్రనామము. సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ ఎదురుగా ఉంటుండగా, అంటే అక్కడ శ్రీకృష్ణ అర్జునుడికి ఏదైతే చెప్పాడో దాన్నే భీష్ముడు ఇక్కడ ధర్మరాజుకు చెప్పాడు. ఈ రెండింటికి ఎటువంటి తేడా లేదు. జ్ఞేయం గీత నామ శాస్త్రం. అందుకోసం భారతాన్ని పంచమ వేదం అంటారు. వేదాలు 4, కానీ మహాభారతాన్ని పంచమ వేదం అంటారు. కారణం దాంట్లో భగవద్గీత ఉంది, దాంట్లోనే విష్ణు సహస్రనామ స్తోత్రం, దాంట్లోనే గొడవలు ఉన్నాయి, దాంట్లోనే యుద్ధాలు ఉన్నాయి, దాంట్లో ఈర్ష్య అసూయ ద్వేషాలు ఉన్నాయి, దాంట్లోనే కామ క్రోధ లోభ మోహ మత్సర్యాలు ఉన్నాయి, దాంట్లోనే పుత్రేషణ భార్యేషణ ధనేషణ ఉన్నాయి, దాంట్లోనే సత్వగుణం రజోగుణం తమోగుణం ఉన్నాయి. ఇవన్నీ ఉన్నది ఏదైతే ఉందో అదే మహాభారతం. అదే పంచమ వేదము అన్నారు. పంచమ వేదం ఎందుకు అన్నారో మనం తెలుసుకోవాలి. ఉన్నవి 4 వేదాలైనా భారతాన్ని పంచమ వేదం అన్నారు. ఎందుకంటే దాంట్లో లేనిదంటే ఏమీ లేదు, అన్ని ఉన్నాయి. మంచి ఉంది, చెడు ఉంది. ఇంకా నీ కర్మ నువ్వు ఏది గ్రహిస్తే అదే నీకు సిద్ధిస్తుంది. మహాభారతంలో మంచిని తీసుకుంటే మహాభారతంలో మంచిని తీసుకో, మహాభారతంలో చెడు తీసుకుంటే మహాభారతం చెడు తీసుకో. ఒక పక్క ధర్మరాజు ఉన్నాడు, ఒక పక్క దుర్యోధనుడు ఉన్నాడు. ఒక పక్క ఇవన్నీ చూస్తున్నా సరే, అన్ని చూస్తున్నా సరే పుట్టివాడైనా ధృతరాష్ట్రుడు కూడా ఉన్నాడు. కళ్ళు లేవు తప్ప అంత 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 మమకారమే. కళ్ళు లేవు తప్ప అంతసేపు మమకారం తప్ప ఆయన మనసులో ఇంకొకటి లేదు, ఆయన బుర్రలో ఇంకొకటి లేదు. నా కొడుకులు నా కొడుకులు నా కొడుకులు నా కొడుకు. ఆయన జీవితంలో ఇంకొక ఆలోచన లేదు. అటువంటి ధృతరాష్ట్రుడు మహాపతివ్రత గాంధారి. ఏంటండి ఈ స్టోరీ? ఏంటి, ఎవరు రాశాడు, ఏంటి కంపారిజన్ ఏమిటి? అటువంటి దొంగ, అటువంటి దుష్టుడు ఆయన ధృతరాష్ట్రుడు. పేరు కూడా అలాగే పెడతారు. మరి ఆయన భార్య వచ్చేసి మహాపతివ్రత. కళ్ళు ఉల్లాసన జీవితాంతం కూడా పెళ్ళిన తర్వాత గాంధారి గుట్ట కట్టుకొని జీవించింది. కళ్ళు లేనట్టుగానే జీవించింది. భర్తకి కళ్ళు లేవు కాబట్టి గాంధారి కూడా కళ్ళు లేనట్టుగా జీవించింది. పాపం కళ్ళు ఉన్నా ఆమె ఏ రోజు కూడా తన పుట్టిన బిడ్డల్ని చూడలేదు. ఇది భారతంలో మనకు తెలుసుకున్న విషయం. వెరో శుద్ధి విషయాలు కాదు. వాడికి ఈడి అవుతాడు, వీడికి బావమర్ది అవుతాడు, వీడికి వాడికి బావ అవుతాడు, మనకు అనవసరం. గాంధారి తన పిల్లల్ని చూసుకోలేదండి పాపం. ఏంటా తల్లి, ఎంత విశిష్టమైనదండి ఆ మాతృతత్వం. తన కన్న పిల్లల్ని చూసుకోలేదు. గుడ్డ కట్టించుకుంది పెళ్ళైన వెంటనే. ఏంటా పాతివ్రత్యం? ఈయన మహామూర్ఖుడు, దుర్మార్గుడు ధృతరాష్ట్రుడు. భార్య వచ్చేసి మహాపతివ్రత, మహా ఇల్లాలు. పిల్లల్ని చూసుకోలేదు మొగుడు గురించి అని చెప్పేసి కళ్ళ గంతలు కట్టుకొని ఉంది. ద్రౌపది ఆ రోజు సీత రాముడితో పాటు వెళ్ళింది. ఈరోజు ద్రౌపది కూడా తన భర్తలతో పాటు అరణ్యానికి వెళ్ళింది, కష్టాలు పడింది. పోలా ఆ సీతాదేవి ఒక్కడే భర్త త్రేతాయుగంలో. ఇప్పుడు ఇవిడికి 5 మంది భర్తలు, 5 మంది ఒక్కొక్కరు ఒక్కొక్క లక్షణం ఉన్నవాళ్ళు. ఒక భర్తనే భరించలేకపోతున్న ఈ స్త్రీలు, ప్రస్తుత సమాజంలో ఉన్న స్త్రీలు, ఆ కాలం ద్రౌపది 5 మంది భర్తను భరించింది. పతివ్రతలో ద్రౌపది కూడా ఉంటుంది.
5 మంది భర్తల ముందు మాత్రం పాతివ్రత్యానికి భంగం లేదండి. పతివ్రత లిస్టులోని సీత, మందోదరి, సావిత్రి వీళ్ళందరినీ తీసుకుంటే ద్రౌపది కూడా ఉంది. భర్తలు 5 కావచ్చు, కానీ అందరినీ కూడా ఒకే ఆత్మస్వరూపంతో చూసింది. ధర్మరాజు బిహేవియర్ వేరు, అర్జునుడి బిహేవియర్ వేరు, భీముడి బిహేవియర్ వేరు, నకుల సహదేవులు వేరు. వీళ్ళిద్దరూ ఇంకో తల్లి పుట్టిన వాళ్ళు, ఈ ముగ్గురు ఇంకొక తల్లికి పుట్టిన వాళ్ళు. కానీ తనకు మాత్రం 5గురు భర్తలు. వీళ్ళ కుంతికి పుట్టిన వాళ్ళు, వీళ్ళ మాదిరికి పుట్టిన వాళ్ళు. కానీ 5 మంది కూడా తనకు భర్తలే కదా. ఒక్కొక్కరు ఒక్కొక్క మెంటాలిటీ, ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన బిహేవియర్. ఈయనక ధర్మం అంటాడు, అన్నిట్లో మోసపోయాడు. అన్నిటికీ కారణం ధర్మరాజే. దూరం ఆడటం ఎందుకు, ఓడిపోవడం ఎందుకు, దాంట్లో అన్నదమ్ములు ఓడిపోవడం ఎందుకు, పెళ్ళాన్ని ఓడిపోవడం ఎందుకు? డబ్బు పోయినా పోయిందా, కానీ పెళ్ళాన్ని కూడా వదిలేసుకున్నాడు. తన అన్నదమ్ములు కూడా జోదంలో పెట్టించుకోవడం అనేది అది అర్థం చేస్తున్నాడు. మరి దుర్యోధన ఎవడో మనిషిని పెడితే ఎందుకు యాక్సెప్ట్ చేస్తాడండి? ఎందుకు యాక్సెప్ట్ చేసేది? ధర్మం అది చెప్తున్నా. ధర్మం నువ్వు డబ్బు పెట్టి 1 కోటి రూపాయలు పెట్టి ఒప్పుకుంటా, 1,00,000 రూపాయలు పెట్టి పందాలు ఒప్పుకుంటా. కోడి పందాలు భీమవరంలో జరుగుతున్న కోడి పందాలు అన్ని కూడా డబ్బుల మీద జరుగుతాయి. అంతేగాని పెళ్ళాన్ని పెట్టేస్తాను అంటే ఎవరు కోడి పందాలు ఆడతారా? లేదా నా తమ్ముడిని పెట్టేస్తానంటే ఎవరు ఒప్పుకుంటాడా? అది కొంచెం హాస్యాస్పదంగా కనబడ్డమే. ఎందుకు ఒప్పుకుంటాడు దుర్యోధనుడు? నీ తమ్ముడితో నా పని ఏంటి బాబు, డబ్బు పెట్టాడు, డబ్బు లేకపోతే వెళ్ళిపో ఉంటాడు. పందెం అంటే అలా ఉండాలి, డబ్బుతో ఉండాలి. కానీ అన్నదమ్ముడు పెట్టియడము, పెళ్ళాన్ని పెట్టియడము అంటే ధర్మరాజు కూడా ఎంత వీక్ గా ఉన్నాడో, ఎంత బలహీనంగా ఉన్నాడో అర్థం అవుతుంది. కానీ ధర్మాన్ని మాత్రం వదలండి. ఇవన్నీ కూడా ఈ అర్థం చేసుకోవాలంటే ఎంతో ఆలోచన ఉండాలి, ఎంతో జ్ఞానం ఉండాలి. అటువంటి 5 మంది డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్న మొగుడుతోని సంసారం చేసింది ద్రౌపది. పోలే పిల్లలకి అన్నారు, మిగిలేదా? ఒక్కడు మిగిలేదా? 5 మంది మొగుళ్ళు. ఆమె నాకు తెలిసి ఆమె ఎంతమంది పుట్టుండాలండి? ఒక్కొక్కడికి 3 పుట్టినా సరే 15 మంది పుట్టాలి. ఒక్క ఉప పాండవులు ఒక్కడు మిగలలేదు. ఈ వెనక అంతరార్థాన్ని అర్థం చేసుకోవాలి. దాన్ని చెప్పాలి. ఒక్కడు మిగలలేదండి పాపం ద్రౌపది. మానవాడు మిగిలేడు. అర్జునుడు పుట్టిన ఈయనకి, అభిమన్యుడికి ఆయన కూడా పోయాడు. లాస్ట్ లో పరీక్షిత్ మహారాజు మిగిలేదు. కొడుకులు లేరు, మనవణ్ణి చూసుకోలేని పరిస్థితి. ఏంటండి కష్టాలు? మనం కష్టం వస్తే కంగారు పడిపోతాం. ఏంటి వీళ్ళు పడిన కష్టాలు? మళ్ళీ రాజులు, మళ్ళీ పరాక్రమ సంపన్నులు ఎన్ని కష్టాలు పడ్డారండి. ఉంటే రాజభోగం, లేకపోతే అరణ్యవాసం. సీతాదేవికి అలాగే జరిగింది. జనక మహర్షి దగ్గర లేదా, తన కూతురు అడవులకి ఎందుకు పంపించాడు? ఎందుకమ్మా ఆయన నా దగ్గర ఉండొచ్చు కదా, మీ ఆయన వెళ్తాడు, నీకు సంబంధం లేదని చెప్పి అనొచ్చు కదా జనకుడు. నీకు సంబంధం ఏముంది? అరణ్యవాసం రాముడికి, నీకు కాదు కదా. అదే కోరుకుంది కైకేయి. రాముడు వెళ్ళాలి అరణ్యవాసానికి, లక్ష్మణుడు కూడా వెళ్లాల్సిన అవసరం లేదు, సీతాదేవి వెళ్లాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఆయన పుట్టింటికి వెళ్ళి ఉండొచ్చు. ఆవిడ జనక మహారాజు గారి కూతురు, దత్తపుత్రిక. అంటే లక్ష్మణుడికి కూడా సంబంధం లేదు, అరణ్యవాసానికి లక్ష్మణుడికి సంబంధం లేదు. ఎందుకు వెళ్ళారు అంటే ధర్మరాజు జోదం ఆడటం ఏంటి, 4 ఓడిపోవడం ఏంటి, పెళ్ళాని జోదం ఓడిపోవడం ఏంటి, వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా ధర్మరాజుతో పాటు అరణ్యవాసం చేయడం ఏంటి? అదే నేను చెప్తున్నా. పెద్దల యందు గౌరవం, నిష్కామ కర్మ, తన మీద తనకి విశ్వాసం,
సత్య మార్గంలో ప్రయాణించడం, తనకన్నా పెద్దవాడిని గౌరవించడం. ఈ 4 సూత్రాలే మనిషిని ఉచ్చ స్థితికి తీసుకెళ్తాయి. తర్వాత రాజ్యాన్ని అనుభవించారు, చాలా కాలం అనుభవించారు. భారత యుద్ధం తర్వాత ధర్మరాజు చాలా కాలం పరిపాలించాడు, చాలా ఎంజాయ్ చేశాడు, చాలా కాలం రాజ్యం పరిపాలించాడు. సంతోషం. సో ఇది అర్థం చేసుకోండి. దిస్ ఈజ్ సత్యం. సత్యం అంటే ఇది. ఆ సత్యం నుంచి పుట్టిందే ధర్మం. ఈ 2 కలిస్తే గాని శాంతి రాదు, ఈ 3 కలిస్తే గాని ప్రేమ రాదు, ఈ 4 కలిస్తే గాని అహింస రాదు. సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస ఒక రకమైన బంధం. ఇది తెలుసుకోకుండా ఆధ్యాత్మికంగా మనం ముందుకు వెళ్ళలేము. వెళ్ళినా సరే ఏమి అర్థం కాదు. ఎప్పుడో ఒకప్పుడు డ్రమ్మర్ కింద పడుతుంది. సంతోషం మిత్రులారా. మనం వెళ్ళలేకపోతున్నాం ముందు శ్లోకాలకి. ఓకే, ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం కూడా ఇదే కాబట్టి చర్చించుకుంటాం. ఏమంటారు బొలిశెట్టి సత్యనారాయణ గారు? అయ్యా చెప్పండి. ఈ రోజు గ్రహించిన విషయాలు చెప్పండి, అందరూ అడుగుతాను. సత్య మార్గాన్ని అన్వేషించాలి. సత్య మార్గాన్ని అన్వేషించాలి అంటే భగవతత్వం, సత్య మార్గమే భగవతత్వం. దాన్ని మనం గ్రహించి ముందుకు పోవాలంట, ముందుకు వెళ్ళాలి. సంతోషం, సంతోషం. జ్ఞాన మార్గం కూడా ఎలాంటిది అంటే జ్ఞాన మార్గం ఈ మాయతోనే ఉంటుంది అర్థం. జ్ఞాన మార్గం వల్ల ఈ మాయలోనే అన్ని గుణాలు, త్రిగుణాలు కూడా మాయలోనే ఉన్నాయి. సత్యం కనుక మనం అలవరించుకుంటే జ్ఞానం వికసిస్తుంది. వెరీ గుడ్, సంతోషం, బాగా చెప్పారు. మునుపుడు గారు, మునుపుడు అవునుమూర్తి గారు. శివోహం గురువు గారు. శివం. సత్యాన్ని గ్రహించాలి. సత్యాన్వేషణ చేస్తూ సత్యంతోటే ఉండాలి. మనం ఎప్పుడూ నిష్కామ కర్మ చేస్తూ ఉండాలి. జ్ఞాన మార్గం ఏర్పడుతుంది. సత్యాన్ని తెలుసుకోవాలని నిష్కామ కర్మ తప్పదు. నిష్కామ కర్మ వల్ల మాత్రమే జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం ద్వారా మాత్రం వైరాగ్యం వస్తుంది. వైరాగ్యం ద్వారా మాత్రమే భగవంతుడు అర్థం అవుతాడు. సంతోషం. శ్రవంతి గారు. శ్రవంతి. శివోహం గురువు గారు. ఇగో. ఈ రోజు మీరు సత్యం గురించి చెప్పారు సార్. మనం ఎన్ని కష్టాలు వచ్చినా సరే గాని సత్యాన్ని నమ్ముకొని జీవించాలి. ఇక అందులోనూ భగవంతుడు మనకు అతి ముఖ్యమైనది ఇచ్చింది జ్ఞానము. అది గుర్తించి అజ్ఞానాన్ని పోగొట్టుకొని మన స్వస్వరూపాన్ని తెలుసుకోవాలి. అదే సత్య శోధన. చుట్టూ ఉన్న ప్రకృతిని అంతటా భగవంతుణ్ణి దర్శించాలి. అదే విశ్వరూప సందర్శనం అని అర్థమైంది సార్. చాలా బాగా చెప్పారు, చాలా బాగా, చాలా చాలా బాగా. కోటేశ్వరరావు గారు. శివోహం గురువు గారు. నాకు అర్థమైన గురువు గారు, అది ఫస్ట్ అదే మీరు మాన్యువల్ గా ఆటోమేటిక్ సిస్టమ్ చెప్పారు, అది చాలా బాగా నచ్చింది. ఏ ప్రొడక్షన్ అయినా ఫ్రిడ్జ్ తీసినప్పుడు మనం స్విచ్ ఒకటే వేస్తాం, కూలింగ్ అనేది దాని అంతటికి అదే వస్తుంది కంప్రెసర్ పనిచేసినంత సేపు. అలానే మనం కూడా బాడీలో ప్రతి వస్తువు ఫుల్ ఆటోమేటిక్. మనం ప్రత్యేకంగా ఏమీ అనుకో, ఇది చూడాలి, ఇక్కడ ఆలోచించాలి, చేయాలి, దాని అంతటికి అది జరుగుతూనే ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, మనకి చదువు పరంగా కానీ విజ్ఞాన పరంగా కానీ ఇంకో స్థాయికి వెళ్ళాలంటే పక్కన ఆటంకాలు అనేది వస్తూ ఉంటాయి. అంటే ఒక ఉద్యోగరీత్యా కానీ అది ఒకటి బాగా అర్థం సార్. సి స్థాయి ఆ స్థాయి చిన్న స్థాయి నాకు లేకపోయినా కానీ మా ఇంట్లో పై స్థాయికి వెళ్ళాలంటే
వర్క్ లో బిజీ అనేది ఉంటుంది. కానీ ఆత్మాన్వేషణ ఈ విషయంలో వెళ్ళడానికి మాత్రం మనకు మనం చెప్పుకోవచ్చు. దానికి ఎవరో పోటీ లేదు. దానికల్లా మనకు కావాల్సింది నిష్కామ కర్మ, సత్యశోధన. దాని పరంగా మనం వెళ్ళిపోతూ ఉంటే ఆటోమేటిక్ గా మీ దైవ అనుగ్రహం కలుగుతుందని అర్థమైంది గురువు గారు. చాలా సింపుల్ గా చెప్తున్నారు. చూడండి ఎలా చెప్పేస్తున్నారు, ఎలా చెప్పేస్తున్నారు చూడండి. మొన్నటి దాకా చాలా కన్ఫ్యూజన్ లో ఉన్న మన భక్తులు ఈరోజు ఏదో వేరు సేవకుడు తిన్నట్టు చెప్పేస్తున్నారు. అదే ఈ ట్రూ జ్ఞాన్, ఆత్మజ్ఞానం అంటే అది. సంతోషం. పీత నాగేశ్వరరావు గారు. వివాహం గురువు గారు. వివాహం మానవుడు ముక్తిని చేరుకోవాలంటే కర్మని కర్మయోగంగా మార్చుకోవాలి. బ్యూటిఫుల్. కర్మయోగం అంటే అనాసక్తితో, కోరిక లేకుండా, అహంకార రహితంగా చేసే కర్మలన్నీ కర్మయోగంగా మారుతాయి. కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగంతోనే పరమాత్మను అనుభూతి చెందవచ్చు. అందరూ ఆత్మగా వెతుకుంటారు. పరమాత్మను అనుభూతి పొందాలి అంటే ఈ 3 యోగాలను మనం గట్టిగా పట్టుకొని సాధన చేయాలి. భక్తి, బ్యూటిఫుల్. భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు ఈ 3 వల్లే పరమాత్మ అర్థం అవుతాడు. ఇంకొక మార్గం లేదు అని నాగేశ్వరరావు గారు చాలు. ఇంకా మిగతా సాధన అంతా ఆయనంతటా ఆయనే చేసుకుంటాడు. ప్రత్యేకంగా నేను చెప్పక్కర్లేదు. మిగతా సాధన ఆయన చేసుకుంటాడు. ఆ కిందకి పడిపోయి ఎప్పుడైతే కిందకి మళ్ళీ కొంచెం డైవర్ట్ అయ్యి ఇటు కట్టుకోకుండా కింద పడుతున్నాడో అప్పుడు నేను చెయ్యాలి అడ్డం పెట్టి మళ్ళీ పైకి లేదు. అంతవరకు నా పని లేదు. అంతవరకు నాకు పనే లేదు. పొరపాటున ఎప్పుడైనా కొంచెం కిందకి జారుతున్నాడు అన్నప్పుడు నేను చెయ్యాలి అడ్డం మళ్ళీ పైకి. గురువు చేసేది ఇందులో మాయలు లేవు, మంత్రాలు లేవు. సత్యనారాయణ వాసం శెట్టి గారు. వాసం శెట్టి సత్యనారాయణ ఉన్నారా? తర్వాత కుసుమ కుమారి గారు. అమ్మా కుసుమ కుమారి లేదు. నరసింహాచార్యులు నండు. శివం స్వామి. వివాహం శరీరం లోపల బయట విశ్వమంతా వ్యాపించి ఉన్న జడజీవ పదార్థములలో ఉన్న చైతన్యాన్ని చూస్తూ లీనమవుతూ తమ వైపు చిందుతూ పరమాత్మలో ఐక్యం అవ్వాలని సత్యాన్వేషణ అని అర్థం చేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్, బ్యూటిఫుల్. క్లుప్తంగా చాలా నీట్ గా చెప్పారు. చాలా సంతోషం. నాగేశ్వరి గారు, వినుమత్స నాగేశ్వరి. అమ్మా నాగేశ్వరి. శివోహం గురూజీ. వివాహం సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ అని అంటారు కదండి. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింసలు ఇవే ఆధ్యాత్మికానికి మూలం. సత్యం అంటే నిజం చెప్పడం కాదు, ఎప్పుడు ఉండేది, అనంతమైనది, శాశ్వతమైనది. సాధనలో అంతిమ లక్ష్యం సత్యమే అయి ఉండాలి అని అర్థమైందండి. నిరంతరం సత్యాన్ని పట్టుకొని ఉండాలి. భగవంతుడు అన్ని ఇచ్చాడు, పరమాత్మ అన్ని ఇచ్చాడు మనకి. ఆ ఇచ్చిన జ్ఞానాన్ని మనం ఉపయోగించుకుంటూ సత్యం వైపు మనం ప్రయాణిస్తూ ఉండాలి. అది అర్థమైందండి. చాలా సంతోషం. ఇవన్నిటి కూడా మీ అందరూ మైండ్ లో ప్రింట్ చేసేసుకోండి. ఇప్పుడు ఎవరైతే మీరే చెప్తున్నారు, నేను చెప్పడం పక్కన పెట్టేయండి. మీరే చెప్తున్నారు. మునుపుడి గారు చెప్పారు, శ్రవంతి గారు చెప్పారు, కోటేశ్వరరావు చెప్పాడు, పీతనాథి చెప్పారు, నాగేశ్వరరావు చెప్పే కన్నా
అండ్ బొలిశెట్టి సత్యనారాయణ గారు చెప్పారు. వీటన్నిటి కూడా నేను ఏమంటున్నానంటే మైండ్ లో మీరు ప్రింట్ చేసేసుకోండి ప్లీజ్. డు నాట్ ఇరేజ్. దాన్ని ఇంకా మనసు నుంచి బయటికి తీసే ప్రయత్నం అనేది చేయొద్దు. ఏదైతే ఇక్కడ పడిపోయిందో దాని నుంచి అలాగా ఒక్కొక్క మెట్టు పైకెడుతూ ఉంటే ఆత్మానుభూతి అనేది పరిగెట్టుకుంటూ వస్తుందండి మన దగ్గరికి. శివాహం గురువు గారు. ఏమో అమ్మ దొంగల పెట్టిన 6 నెలలకు కుక్క మరిగిందంట. అలా ఎక్కడికి వెళ్ళిపోయారు? ధ్యానం అనేది నిరంతర సాధనగా ఉండాలండి. ధ్యానం గురించి మాట్లాడలేదమ్మా ఈరోజు. అంటే నేను ఇప్పుడు అది చేస్తున్నా, అందుకని నిరంతరంగా వింటున్నారు ఒక పక్క ధ్యానం చేస్తున్నారంటే కుదరదు. మరి ఏది ధ్యానం చేస్తున్నారు ఎందుకు? నిరంతరంగా సాగుతూ ఉండాలి అంతే తప్ప. ఏంటి ధ్యానం అంటే ఏంటి అసలు? దేని గురించి ధ్యానం? ధ్యానం భక్తి మీద అండి. అది ఆత్మ మీద భక్తి ఉండాలి ఫస్ట్, తర్వాత దాని మీద. ధ్యానం అంటే ఏంటి అసలు? నేనే ధ్యానం, నాకేదో పవన్ కళ్యాణ్ మీద ధ్యానం చేయాలందమ్మా. అట్లా కదండి. నేనే ధ్యానం, నాకు ఈ రోజు కళ్ళు మూసుకొని పవన్ కళ్యాణ్ ధ్యానించాలని ఉంది. లేదు, ఆత్మానుభూతి పొందటానికి నిరంతర సాధనగా ఉండాలి. ఏది నిరంతర సాధన? ఆత్మానుభూతి ఆత్మ మీద. ఆత్మ అనేది తెలిస్తే కదా ఆత్మ మీద ధ్యానం చేసుకోవాలి. ఆత్మ అంటే తెలియాలి కదా మనకి. అది ఆత్మ అంటే ఏంటో తెలియకుండా ఇంకా ఆత్మ మీద ధ్యానం ఎలా వస్తుందమ్మా? నేను ఇప్పటి వరకు జీవితంలో ఎన్టీ రామారావు గారిని చూడలేదు. మరి ఈ రోజు ఎన్టీ రామారావు గారిని ధ్యానించాలంటున్నారు. ఎలా కుదరదు? నేను రాముడిని చూడలేదు, రాముడి మీద ధ్యానం చేయాలంటున్నారు. కృష్ణుని చూడలేదు, కృష్ణుని ధ్యానం చేయమంటున్నారు. కాదండి, నేను అనే దాని మీద. ఏంటంటే ఎవరు అంటే అది తెలుసుకోకుండా ధ్యానం చెయ్యొద్దమ్మా. నిరంతర సాధనగా అది ఉండాలి. సాధన కాదు, మీ చుట్టూ జరుగుతున్న విషయాల మీద మీరు దాంట్లో వల్ల సత్యాన్ని గ్రహించండి. నేనంటే తెలియదు, ధ్యానం చేస్తారు, కళ్ళు మూసుకుంటాం, లేదా ముక్కు చూస్తాం, లేదా ఇక్కడ చూస్తాం. దీనివల్ల మెల్లకన్ను గిల్లకన్ను తలనొప్పి తప్ప ఏమీ జరగదు. మరి దాటి దగ్గర పరిగెత్తాలి హాస్పిటల్కి. నేను చెప్తున్నా అసలు దేని ధ్యానం చేయాలి? అరే స్కూల్ ఎక్కడో తెలియదు కానీ వెళ్ళిపోతాట, బ్యాగ్ వేసుకొని స్కూల్కి యూనిఫామ్ వేసుకొని వెళ్ళిపోతాట. స్కూల్ ఎక్కడో తెలియదు, స్కూల్ ఎక్కడుందో తెలియదు. శుభ్రంగా యూనిఫామ్ వేసేసుకున్నాడు, బ్యాగ్ సర్దిసుకున్నాడు, టిఫిన్ బాక్స్ పట్టేసుకున్నాడు. స్కూల్ ఎక్కడో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. మన ట్రూ కేర్ లో మాత్రం అజ్ఞానానికి చోటు లేదా? ప్లీజ్ ఓకే చేస్తున్నా దేని వెంటాడాలి? సత్యాన్ని వెంటాడాలి. సత్యం దగ్గర పరిగెడుతూ ఉండాలి. ప్రతి వస్తువులో సత్యాన్ని చూడాలి. ప్రతి మన చుట్టూ ఉన్న ప్రపంచంలో సత్యాన్ని చూడాలి. ఆ సత్యం ద్వారా మన జ్ఞానాన్ని పొందాలి. ఆ జ్ఞానంతో ఆనందాన్ని పొందాలి. అప్పుడే జ్ఞానం కుదురుతుంది. దాంతవరకు జ్ఞానం జోలికి వెళ్ళద్దు దయచేసి. సరే, సంతోషం. కర్మల మీద మనకి గౌరవం ఉండాలి, మనం చేసే కర్మల మీద. అది చెప్పండి, నాకు చాలా సంతోషం. మనం చేసే కర్మల మీద మనకు రెస్పెక్ట్. బ్యూటిఫుల్ బాగుంది. దాన్ని కూడా నిష్కామంగా చెయ్యాలి. ఎందుకు చెయ్యాలి నిష్కామంగా? అరే అన్ని తెలిసిన భగవంతుడు ఉన్నారు కదా, అన్ని తెలిసి ఉన్నప్పుడు మరి కోరుకోవడం దేనికి? అంటే ఇక్కడ ఎక్కడ తేడా ఉందన్నమాట. కోరుతున్నామంటే భగవంతుడు వింటున్నాడో లేదో అన్న డౌట్ అనమాట. అది అన్ని ఆయన తెలిసిన నమ్మి కోరుకోవడం దేనికండి? నిష్కామకరం అంటారు. సంతోషం. బాలాజీరావు గారు. సర్వ మానవులు చేసే కర్మే నేనై ఉన్నానని ఆయన చెప్పారండి 11వ శ్లోకంలో. ఎవరు చెప్పారు? ఆ భగవంతుడు ఏ పరమాత్మ ఉన్నాడో
అంటే ప్రతి మానవుల్లో నేనే నివసిస్తున్నాననే మాటకి ప్రత్యామ్నాయంగా చెప్పిన మాట. వెరీ బాగుంది. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. కాబట్టి ఈ చైతన్యం, మనలో ఉన్న చైతన్యం ఏది ఉందో అది గారు, దుర్గాదేవి, శాస్త్రి గారు, అదే బాలాజీరావు, నరసింహాచారి గారు, ఇక్కడ సమూహం అంతా నాలోనే ఉంది. వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. బాగుంది. గురువు గారు ఇక్కడ మాకు ఇది స్టార్ట్ అవుతుంది. ఓకే, మీరు చెప్పండి. మీరు ముందు చెప్పేసి మీరు నిష్క్రమణ చేయొచ్చు. చెప్పండి. ఓకే గురువు గారు, ఈ రోజు ఒక 3-4 పాయింట్లు అద్భుతంగా వచ్చాయి గురువు గారు. మొదటిది, మనం నిద్రలేసాక మనల్ని కొంచెం దారి తప్పించేది మనసే. అన్ని ఆటోమేటిక్ గా జరిగిపోతున్నప్పుడు మన కర్తవ్యం, మన కర్మలు కూడా ఆయన ఫిక్స్ చేశారు. వాటిని నిష్కామంగా మనం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఈ ఆటోమేటిక్ గా జరుగుతుంది అన్న దాన్ని పదే పదే మననం చేసుకోవాలన్నది అద్భుతంగా అర్థమైంది గురువు గారు. కళ్ళు నేను చెప్తే చూడటం లేదు, చెవులు నేను చెప్తే వినడం లేదు. ఎక్కడో శబ్దాన్ని కూడా ఇప్పుడు మాకు భజన స్టార్ట్ అయింది, వినబడిపోయింది నాకు. నేను చెప్తే అదేం వినలేదు ప్రయత్నపూర్వకంగా. సో అలా చేస్తున్నప్పుడు ఇప్పుడు నా మనసు నేను అది చేయాలి ఇది చేయాలన్న ఆలోచన ఇవ్వాల్సిన అవసరం లేదు అనేది అద్భుతంగా అర్థమైంది గురువు గారు. 2, మనం అందరం కూడా ఎక్కడున్నాం? నేను భగవంతుడు అన్న స్టేజ్ లో ఉన్నామా? నేను భగవంతుడి అంశ అన్న స్టేజ్ లో ఉన్నామా? లేదు సంపూర్ణంగా ఉన్నదంతా ఒకటే అన్న స్టేజ్ లో ఉన్నామా అన్నది మళ్ళీ ఒకసారి ఈరోజు వచ్చింది గురువు గారు. అద్వైతం, విశిష్టాద్వైతం ప్లస్ ద్వైతం విశిష్టాద్వైతం, అద్వైతం, ఆ 3 సిద్ధాంతం. అట్లాగే అన్ని రూపాలని భగవత్ స్వరూపంగా చూడడం, వేరుగా చూడకూడదు. భగవంతుల్లో తేడా గురువుల్లో ఎలా చూడకూడదో ఆ భగవంతుల్లో కూడా తేడా చూడకూడదు. చూసామంటే మనం ద్వైతం తెచ్చుకున్నట్టే, తేడా ఉన్నట్టే. నిష్కామం ఎందుకంటే పరమాత్మ సర్వత్రా ఉన్నాడు, సమస్తము చూస్తున్నాడు అన్నప్పుడు కోరిక కలిగిందంటే నేను ఇంకా ద్వైతంలో ఉన్నట్టే అన్నది కూడా అద్భుతంగా అర్థమైంది. ద్వైతం నేను వేరుగా భావిస్తేనే కదా నేను కోరుకుంటాను. అక్కడ నాలో సంపూర్ణంగా ఆయన నిండి ఉన్నప్పుడు నాకు ఎన్ని ఊపిర్లు ఇచ్చాడో తెలీదు, ఎంత కాలం ఇచ్చాడో తెలీదు, ఎన్నేళ్ళు బతుకుతానో తెలీదు. కోరి నేనేం చేసుకోగలను అనేది అద్భుతంగా అర్థమైంది. ఆ విషయము చాలా అద్భుతంగా అర్థమైంది. చాలా విషయాలు ఈరోజు గ్రహించగలిగాను గురువు గారు. చాలా సంతోషం. చివర్లో కూడా ముగింపు కూడా చాలా అద్భుతంగా వచ్చింది గురువు గారు. ఈరోజు మీరు అన్నట్టు ఆ ఒక్క శ్లోకంలో ఎంతటి అర్థాన్ని పరమాత్మ పెట్టేశారో, తన విభూతిని చూపిస్తూ ఇది సత్యం. అట్లాగే సత్యం అవగతం అయితేనే నిష్కామ కర్మ ఆటోమేటిక్ గా చేయగలుగుతాం గురువు గారు. ఆత్మ సత్యం అన్నది అర్థమైనప్పుడు నిష్కామ కర్మ ఆటోమేటిక్ గా మనకు వచ్చేస్తుంది. దాని ద్వారానే మీరు అన్నట్టు మిగతావన్నీ ప్రాప్తిస్తాయి, చివరిది ప్రేమ వరకు కూడా. అప్పుడు ధర్మంగానే నడుస్తాం, ఇంకా ధర్మాన్ని అంటి పెట్టుకుంటాం. అన్నిటికీ మూలం సత్యం. ఆ సత్యానికి అబ్రివేషన్ కూడా ఈరోజు చాలా అద్భుతంగా వచ్చింది. సత్యం అంటే చాలా మంది అబద్ధాలు ఆడకూడదు అంటే మనం అవసర ప్రపంచంలో ఉన్నాము, చుట్టూ చాలా మంది ఉన్నారు, ఏదో ఒక కారణంతో చెప్పాల్సి వస్తుంది. మనమేం 24 గంటలు అబద్ధాలు చెప్పుకునే వాళ్ళం కాదు, చెప్పాల్సి వస్తుంది. అది కాదు సత్యం అంటే, సర్వత్రా వ్యాపించి ఉన్నది, ఎల్లప్పుడూ ఉండేది సత్యం. అదే మొదటి 2 పదాలకి అర్థం అద్భుతంగా అదే ఇచ్చారు. మొదటి 2 పదాలకి అర్థం కూడా ఈరోజు చాలా అద్భుతంగా వచ్చింది. సిద్ధి 2 కూడా చాలా అద్భుతంగా వచ్చింది. అవన్నీ మెట్లు, ఈశత్వం దా కష్టమా అనిమా సిద్ధులు ఏదైతే ఉన్నాయో అవి మెట్లే. అట్లాగే ఈ నవవిధ భక్తులు కూడా మెట్లుగా చూపించారు ఈ రోజు నా కంటికి. శ్రవణం నుండి మొదలయ్యి ఆత్మ నివేదనతో కంప్లీట్ అవుతుంది అన్నది కూడా చాలా బాగా అర్థమైంది గురువు గారు. ప్రతి ఒక్క విషయంలో ఉండే పాజిటివిటీ తీసుకోవాలి. అది భారతం కానీ రామాయణం కానీ ఎందుకు చెప్పారు, దాని వెనకాతల అర్థాన్ని వెతకాలి అన్నది కూడా అర్థమైంది. చాలా సంతోషం అమ్మా, చాలా సంతోషం. విఠలక్ష్మి గారు షిరిడీలో ఉండి ఎంతో బిజీగా ఉన్నారు, ఎన్నో కార్యక్రమాలతో వెళ్ళారు ఆవిడ. మళ్ళీ ఇప్పుడు భజన కార్యక్రమం మొదలవుతున్నది, తర్వాత బాబా గారి దర్శనం కూడా ఉంటుంది, ఆరతి కూడా. అది చెప్తున్నాను. ఇంకా అంతని ఏం పొందాలి మనం. సంతోషం అమ్మా విఠలక్ష్మి గారు. ఉంటానండి. శుభం భూయం. వనిత అంజూరి గారు.
శివోహం గురువు గారు. ఈ రోజు గురించి ఏంటి అసలు ఏంటి ఇప్పటివరకు ఏం చేస్తారు? జడ పదార్థాల్లో జీవ పదార్థాల్లో అన్నింట్లో ఉన్నది పరమాత్మే. వెరీ గుడ్. జడంగా ఉన్న ఆహారంలోంచే మనలో ఉన్న జీవాత్మ అనేది ఏమంటారు, అది పోషింపబడుతున్నారు. ఓకే. పోషింపబడుతున్నది. ఈ రోజు ఒకటి చెప్పారు గురుగారు, ఇదేంటంటే మనం ఎందుకు పుట్టామో తెలియదు, ఎక్కడి నుంచి ఎలా వచ్చామో తెలియదు. మన కర్తవ్యాలను మనం నిర్వహిస్తూ నిష్కామంగా చేస్తూ చివరికి ఎలా పరమాత్మలో కలవాలి అనేదే మన జీవిత లక్ష్యం. అందులో వచ్చే ఆటంకాలు కానీ ఏది కానీ అన్నీ ఆ పరమాత్మ సంకల్పమే అనుకుంటూ